Hi everyone, greetings of the day. I'm starting this. So thank you so much for joining today's session. I think all the people joined 5 minutes and yeah, I start this and voice in this na just na confirmation ఏమండి voice వినిపిస్తుందా లేదా సో దట్ సార్ మీ వాయిస్ బ్లర్ వస్తుంది. యా ఇప్పుడు కూడా అలాగే ఉందా? ఇప్పుడు కూడా ఇంచుమించు అలాగే ఉంది సార్. హాల్ సౌండ్ అనిపిస్తుంది. Yeah, can you hear me now clearly? Yes, it is clear. We are able to hear you. Now the voice is very clear. Yeah, I think ఇప్పుడు క్లియర్ గా ఉంటుంది. Changes. Okay. Okay, fine. Thank you so much for joining in this. ఈ వెబినార్ ఆల్రెడీ మీకు తెలుసు కదా, క్వశ్చన్ ఆన్సర్ సెషన్. మీరు స్టార్టింగ్ లో ఒక like నా వెబినార్ అటెండ్ అయ్యారు బై పేయింగ్ సమ్ 99 రూపీస్ ఆర్ సమ్ పీపుల్ 300 రూపీస్ అండ్ దాని తర్వాత ఈ 7-day వాట్సాప్ క్లాస్ అనేది స్టార్ట్ అయింది. సో ఫ్రమ్ day 1 to now we learning about the term insurance, house related, house ఎలా పర్చేస్ చేయాలి, ఏంటి గోల్డెన్ స్టెప్స్, ఇలా మల్టిపుల్ థింగ్స్ అనేది we discussed. Okay, so if you want to like దీని రిలేటెడ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉండుంటే లైక్ ఇన్ని రోజుల నుంచి నా క్వశ్చన్ ఆన్సర్స్ ఏమి లేవు కాబట్టి సో ఈ సెషన్ వచ్చేటప్పటికి కంప్లీట్లీ రిలేటెడ్ టు మీకు వచ్చే క్వశ్చన్స్ స్టార్టింగ్ టు నౌ అండ్ ఇంకా మీకు పర్సనల్ గా ఏమైనా ఉన్నా కానీ యూ కెన్ ఆస్క్. ఓకే, ఇది 1 hour ఉంటుంది సెషన్. వి క్లోజ్ ఇట్ అట్ 12:05 or 12:10. ఫైన్. సో మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే, సో దట్ ఐ ట్రై టు క్లియర్. అండ్ రిమైనింగ్ పీపుల్ కి లైక్ just listen to the other people questions so you may get some knowledge. Yeah, fine sir, Japan. Yeah, hi sir, good morning. Good morning. Yeah, my name is Vinod. సో నేను ఒక ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఓకే, సో మాకు ఎలా అంటే ఇప్పుడు పంట పండిస్తే మీకు ఇన్కమ్ అనేది ఉంటది. ఓకే, సో అట్లాంటి సిచ్యువేషన్ లో మాకు ఎలా గైడ్ చేస్తారు సార్? ఇప్పుడు ఏంటి అంటే పంట పండించిన తర్వాత మాకు హార్డ్లీ దాని మీద పెట్టుబడి అవన్నీ పోను ఒక 15-20 అట్లా మిగులుతాయి కావచ్చు. సో దానికి ఎలా సజెస్ట్ చేస్తారు మీరు? దీనికి ఎలా అంటే లైక్ పీపుల్ డూ మిస్టేక్స్ ఫ్రమ్ బేసిక్ లెవెల్. ఓకే, నేను ఈ లెవెల్లో చెప్పా కదా, టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్, లిక్విడ్ ఫండ్స్ రిలేటెడ్ ఇవన్నీ చెప్పాం కదా. సో పీపుల్ మిస్టేక్స్ అనేది స్టార్టింగ్ టు ఎండ్ వరకు చేస్తూ ఉంటారు. ఓకే, చిన్న మిస్టేక్స్ లోనే హ్యూజ్ లాస్ అని ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులు ఉంచుతారు. నేను నా కస్టమర్ సజెస్ట్ చేసేది వేరే లిక్విడ్ ఫండ్స్ అనేది ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్ లో మీకు వచ్చేది ఇప్పుడు ప్రెసెంట్ 3% దాకా ఇస్తున్నారు. లిక్విడ్ ఫండ్స్ లో 4 to 5% అనేది ఈజీగా వస్తుంది. స్క్రీన్ చూడగలుగుతున్నారా? చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఇది 4%, 5%, ఈవెన్ 6-7% కూడా వస్తుంది. లెట్ us assume 5%. సో దీనికి డిఫరెన్స్ అనేది మీరు ఓవర్ ద పీరియడ్ చూసుకుంటే ఒక 10 years కి ఈవెన్ జస్ట్ మీకు దగ్గర 1 lakh రూపీస్ వచ్చింది పంట పండించిన తర్వాత. ఈ 1 lakh రూపీస్ మీరు పెట్టారని అనుకుంటున్నాం. ఓకే, సో ఫ్యూచర్ వాల్యూ రేట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 10 PMT 0 అంటే ఇది 1 time ఇన్వెస్ట్మెంట్ కదా మనం. సో 1 time జస్ట్ అలా పెట్టి వదిలేరని అనుకున్నాం వచ్చిన డబ్బుల్ని. ఇది 1,34,000 వచ్చింది కదా. సో ఇక్కడ ఇచ్చే అడ్వైస్ ప్రకారం అంటే మేము ఇచ్చే అడ్వైస్ ప్రకారం యూ విల్ గెట్ 1,62,000. సో దీనికి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 28,000. సో ఈవెన్ బేసిక్ లెవెల్లో కూడా మనం చిన్న ఇది చేయడం మూలంగా యూ విల్ గెట్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, ఇదే మనం చెప్పండి. ఇవి ఎంత పీరియడ్ మీరు క్యాల్కులేట్ చేస్తారు సార్? ఇవి 10 years క్యాల్కులేట్ చేస్తాం. బట్ యూనో సార్ మనకి ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకు ఒక్కోసారి పంట పండొచ్చు, పంట పండకపోవచ్చు. కరెక్ట్.
కదా సార్. సో అట్లాంటప్పుడు మనం 10 years అనేది అంత ఇన్వెస్ట్మెంట్ ఉంచలేము కదా. సో బట్ కరెక్ట్. అట్లాంటి ఇబ్బందే కదా సార్. ఇప్పుడు ఏమన్నా ఫార్మింగ్ కోసం ఒక్కోసారి ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్ చెప్పలేం. సో సో కాబట్టి ఇమీడియట్ గా మనము మనీ తీసుకోవాల్సి వస్తుంది. సో దానికి ఎలా? ఇక్కడ లైఫ్ లో ఇది ఒకటే కాదు, రిస్క్స్ అనేవి చాలా ఉంటాయి. ఓకే, రిస్క్స్ వచ్చేటప్పుడు లైఫ్ లో రిస్క్ వచ్చి అంటే మేము జనరల్ గా ఇచ్చే ప్లానింగ్ ఎలా ఉంటుంది అంటే, లైఫ్ లో జరిగే బ్యాడ్ థింగ్స్ ఉంటాయి, గుడ్ థింగ్స్ ఉంటాయి. బ్యాడ్ థింగ్స్ అంటే ఏమేమి ఉంటాయి? సడన్ గా చచ్చిపోవడం, లేదంటే హెల్త్ ఇష్యూస్ రావడం, కోవిడ్ లాంటిది వచ్చింది, హెల్త్ ఇష్యూస్ రావడం, లేదంటే క్రిటికల్ గా వచ్చే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, లైక్ హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటివి. సో ఇలాంటివి వచ్చినప్పుడు మినిమం ఒక 20-30 లక్షలు ఈజీగా అయిపోతాయి. సో అలాంటి క్రిటికల్ హెల్త్ ఇష్యూస్ రావడం, ఇల్లు కట్టుకున్న తర్వాత అది కూలిపోవడం, లేదంటే డిజబిలిటీ, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కంప్లీట్ గా మనిషి పని చేయలేకపోవడం, ఇవన్నీ జనరల్ గా కామన్ గా వచ్చాయి. ఇలా కాకుండా బిజినెస్ లాసెస్ ఉంటాయి. ఏదైనా ఎవరైనా బిజినెస్ చేస్తున్నారంటే బిజినెస్ లాస్ ఉంటాయి. ఇప్పుడు మీద అనుకోండి ఫార్మింగ్ లో లాస్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్ ఇక్కడ. సో బ్యాడ్ థింగ్స్ అన్నిటికి ఒక్కొక్క దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ప్రకారం వి గైడ్. ఓకే, గుడ్ థింగ్స్ కి వచ్చేటప్పటికి వి ప్లాన్ ఫర్ హ్యాపీ రిటైర్మెంట్, హ్యాపీ హౌస్, అంటే ఒక ఇల్లు కొనుక్కోవడం, కార్ కొనుక్కోవడం, బంగారం కొనడం, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడం, ఇవన్నీ ఉంటాయి. సో వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీ సినారియోలో మనీ పంట పొలంలో డబ్బులు వచ్చినప్పుడు మీరు ఉంచుకుంటారు, మళ్ళీ దట్ మీన్ తర్వాత ప్రాఫిట్ రాకపోతే పోతుంది. సో ఇప్పుడు మీరు ఎంత వరకు మనీ అనేది ఒక 3-4 years ఉంచగలరు, లేదా 10 years ఉంచగలరు అనేది దాని బేస్ మీద ఇది సజెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను అసలు ఉంచలేను అంటే గనక మీకు తక్కువ వడ్డీ వచ్చే ప్రొడక్ట్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే 3%, 4%, లేదంటే 10%, లెస్ దెన్ 10%. లేదు నేను లాంగ్ టర్మ్ ఉంచగలను అనుకుంటే కనుక 15%, 20% వచ్చే ప్రొడక్ట్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీది ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మీరు ఎంత టైం ఉంచగలరు అనే కాన్ఫిడెన్స్ మీద మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే సేఫ్టీ అనేది ఇంపార్టెంట్, అండ్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఈ రెండింటి బేస్ మీద. ఓకే సార్, బట్ ఇంకో థింగ్ ఏంటి అంటే ఇక్కడ మాకు విలేజ్ లో బేసిక్ ఏం చేస్తామంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కాకుండా ఎట్లా అంటే చిట్టి కట్టడం లాంటివి చేస్తాం కదా. అవును. సో మరి అది ఎంతవరకు బెస్ట్ అంటారు? చిట్టి అనేది షార్ట్ టర్మ్ అయితే ఓకే, అంటే మీకు ప్రాఫిట్ వస్తుంది, కొంతమంది ₹2, ₹3 ఈ టైప్ లో వస్తూ ఉంటుంది. సో అలాంటి చిట్టి 2-3 years చిన్న చిన్న గోల్స్ ఓకే, పెద్ద గోల్స్ కి అయితే అది మీరు యూజ్ అవుతుంది చిట్టి అనేది. ఓకే సార్, బట్ ఇప్పుడు లాంగ్ టర్మ్ ఒక ఫార్మర్ కి ప్లాన్ చేయాలి అంటే ఒక 30 years అట్లా, బట్ వీళ్ళకి వచ్చే ఇన్కమ్ తోనే మీరు ఇంకా బెటర్ గా ఏం సజెస్ట్ చేయగలరు? ఎందుకంటే బేసిక్ గా చేస్తే లంసమే వస్తుంది. ఇప్పుడు మనకు రిటైర్మెంట్ అన్నట్టుగా మనకి ఏదైనా ప్లాన్ ఉన్నట్టు చేయాలి అనుకున్నప్పుడు, బట్ వీళ్ళు మంత్లీ చేయలేరు. బట్ రిటైర్మెంట్ కోసం ఇంత కొంత కావాలి, లేదు ఇంకా వేరే హౌస్ నీడ్ కైనా కావాలి. సో ఎలా సజెస్ట్ చేయగలరు? సో ఇక్కడ వచ్చే మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీకు మంత్లీ రిటర్న్స్ కావాలా, లేదంటే వన్ టైం కావాలా? ఇప్పుడు మీరు ఒక 5 లక్షలు ప్రాఫిట్ వచ్చింది ఈ ఫార్మింగ్ చేసిన తర్వాత. సో దీని తర్వాత మీకు నెక్స్ట్ మంత్ నుంచి మంత్లీ రిటర్న్స్ కావాలా, లేదంటే ఒక 8 years 10 years తర్వాత నుంచి మంత్లీ రిటర్న్స్ కావాలా? 10 years తర్వాత పీరియడ్ నుంచి ఒక కాన్స్టాంట్ మంచి రిజల్ట్స్ ఉండాలి. దానికి ఇంకో ప్రోడక్ట్ ఉంది, లైక్ ఐసిఐసిఐ ఫ్రీడమ్ ఎస్ఐపి అని చెప్పి వీఆర్ ఆల్రెడీ చేస్తున్నాము. సో ఆ ప్రోడక్ట్ మేము సజెస్ట్ చేస్తాం లాంగ్ టర్మ్ అయితే. లేదు ఇమీడియట్ గా కావాలి అంటే కనుక దానికి వేరే ప్రోడక్ట్ ఉంది, పీర్ లెండింగ్ అని చెప్పి ఒకటి ఫేర్స్ నుంచి వీ ప్రొవైడెడ్ వన్ థింగ్. అది కాకుండా డైనమిక్ బాండ్స్, డైనమిక్ ఫండ్స్ అని కొన్ని ఉంటాయి. సో మ్యూచువల్ ఫండ్స్ లో డైనమిక్ ఫండ్స్, అదైతే ఇమీడియట్ గా పే అవుట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది రెండోది. అండ్ ఈవెన్ ఇమీడియట్ గా మీకు కావాలంటే ఐసిఐసిఐలో ఫ్రీడమ్ SWP అని ఉంది, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అని. సో ఒక 20 years 30 years ఈవెన్ 10 years బ్యాక్ డేటాని మేము వెరిఫై చేస్తే ఒక పర్సన్ 10 lakhs ఇన్వెస్ట్ చేశాడు. 10 lakhs ఇన్వెస్ట్ చేసిన తర్వాత మంత్లీ నెక్స్ట్ మంత్ నుంచి 10,000 విత్డ్రా చేస్తున్నాడు మంత్లీ. స్టిల్ ఇప్పుడు ప్రెసెంట్ ఆయన అకౌంట్ లో ఒక 10 years దాటింది, ఇప్పుడు ఆల్రెడీ 7-8 years దాటిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ ఆయన అకౌంట్ లో 19 lakhs ఉంది. స్టిల్ ఆయన 10,000 తీసుకుంటూనే ఉన్నాడు. ఓకే, సో ఇది ఇంకా ఈవెన్ రిటైర్మెంట్, ఈవెన్ లైక్ లైఫ్ టైం ప్లాన్ అన్నట్టు అది. సో ఆ కైండ్ ఆఫ్ ప్లాన్స్ మేము సజెస్ట్ చేస్తాం. దాని ప్లాన్ ఒకసారి మళ్ళీ చెప్పారా? I say wait a minute, నేను డాక్యుమెంట్ ఉందా అనుకున్నా. యాక్చువల్గా నేను ప్రెజెంటేషన్ ఇప్పిస్తాను షార్ట్లీ. అంటే మీరు గోల్డ్ మెంబర్షిప్ లో ఉన్నారా లేరా? ఉన్నాం సార్, ఉన్నాము. ఉంటే మీకు ఆల్రెడీ ఇది మేబీ నెక్స్ట్ వీక్ లోపు ప్రెజెంటేషన్ వస్తుంది. మిగిలిన వాళ్ళకి కూడా జస్ట్ ఒక ఐడియా చెప్తున్నాను. ఐ గాట్ ఇట్. సార్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే బేసిక్ గా దీంతో పాటు ఫిషరీస్ కూడా చేస్తా ఉంటాము. ఓకే,
ఓకేనా సార్, దాంట్ లోపల మనకు బెస్ట్ రిటర్న్స్ తీసుకోవడానికి మన దగ్గర ఏమైనా ఉందా? Yeah, we have everything, అండి. Except stock market, we will guide you on everything. So just follow the process. అంతే. యా సార్, నాకు ఫిషరీస్ పరంగా కానీ అగ్రికల్చర్ పరంగా కానీ మంచిగా గైడెన్స్ కావాలి. ఒక 2 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ లోపల ది బెస్ట్ ఇంప్లిమెంట్ చేసేసి మనకు మంత్లీ రిటర్న్స్ అయినా పర్లేదు, ఆన్యువల్ రిటర్న్స్ అయినా వచ్చేటట్టుగా సజెస్ట్ ఏమైనా చేయగలిగితే బెటర్ సార్ మాకు. Sure. And business side we cannot do. And I will do in general business side వచ్చేటప్పటికి. But that's not our core in your case. Okay. But we'll guide you completely. So yeah, ఇది ఐసిఐసిఐ SWP అనేది ఇది వన్ టైం మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే, స్పెసిఫై అమౌంట్ అనేది వన్ టైం ఇన్వెస్ట్ చేసి మనం ఎవ్రీ మంత్ విత్డ్రాల్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ. ఓకే, బట్ ఈ ఇయర్ మీరు 10,000 తీసుకున్నారు, నెక్స్ట్ ఇయర్ 10,000 సరిపోద్ది అంటే సరిపోకపోవచ్చు. సో నెక్స్ట్ ఇయర్ 10,500 11,000 తీసుకోవాల్సి రావచ్చు. సో అలా 3% కానీ 4% కానీ 5% కానీ ఇంక్రీజింగ్ విత్డ్రా చేస్తూ వెళ్తాము ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ. ఇది ఒక ప్రెజెంటేషన్ వస్తుంది. సో ఇది 10 lakhs సినారియో. సో టోటల్ విత్డ్రాల్ అమౌంట్ అంటే చేసింది ఇందులో మీకు లైఫ్ టైం అదే సినారియో ఇందాక చెప్పా కదా, ఇది ఇలిస్ట్రేషన్ 1 అస్యూమింగ్ 7% CAGR ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ 10 lakhs ఇన్వెస్ట్ చేశాడు, మంత్లీ 6% పర్ యానం అన్నట్టు ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టు తీసుకుంటే టోటల్ విత్డ్రాల్ ఇప్పుడు దాకా 23 లక్షలు చేశాడు ఇక్కడ కస్టమర్. ఓకే, టోటల్ విత్డ్రాల్ ఇన్ 24 years చేశారు. టోటల్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చి ట్యాక్స్ ఎంత పే చేశారు. వాల్యూ ఆఫ్టర్ అబో SWP 54,241. యా సార్, థ్యాంక్ యూ సార్. ఇవి ఉన్నాయి ఇలస్ట్రేషన్స్. కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మేబీ నేను చేయడం కానీ లేదంటే డైరెక్ట్ ఐసిఐసిఐ పర్సన్ వచ్చి నేను చేస్తాడు. సో ఆ మీటింగ్ అటెండ్ అవ్వండి, విల్ గెట్ కంప్లీట్ ఐడియా. యా షూర్ సార్, థ్యాంక్ యూ. ఓకే, యా షూర్. సో ఇక్కడ హ్యాపీ గోయింగ్ లో వాట్ వీఆర్ టెలింగ్ అంటే వాట్ ఎవర్ యూ డూయింగ్ ఫైనాన్షియల్ మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్, దట్ ఈస్ రాంగ్. సో we guide you completely. Try to join in our gold membership అనేది నేను లైక్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. సో దట్స్ అప్ టు యూ, ఐ డోంట్ ఫోర్స్ ఎనీవన్. బట్ ఇన్ జనరల్ చెప్తున్నా, జస్ట్ ఈవెన్ 1 lakh rupees 3% కి 1 lakh rupees 5% కి ఇక్కడ డిఫరెన్స్ మీరు చూడవచ్చు. 28,000 మా ఫీజు ఇందులోంచి 10,000 తీసేసినా కానీ యూ విల్ బి ఇన్ అ ప్రాఫిట్ ఓన్లీ. ఓకే, 71,000 సారీ ఈవెన్ 18,000 మీరు ప్రాఫిట్ లో ఉన్నట్టే. ఇదే కాన్సెప్ట్ 3% కి మనం 10% కి మంత్లీ ఎస్ఐపి జస్ట్ 2,000 చేస్తున్నారు అనుకుంటే, నేను ఎక్కువ అమౌంట్ కూడా చెప్పట్లేదు, జస్ట్ 2,000 ఎస్ఐపి 2,000 అమౌంట్ అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టారు 5.5%. 5.5% కి 10% నేను చెప్తున్నాను. రేట్ ఆఫ్ రిటర్న్ అండ్ సారీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ 12 అంటే 12 months మంత్లీ నేను చేస్తున్నాను ఇది. ఓకే, ప్రెసెంట్ అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది 0. PMT హలో, యా చెప్పండి. నేను గోల్డ్ మెంబర్షిప్ తీసుకున్నాను ఆల్రెడీ. 17th మనము జాయిన్ అయ్యాము మీ వెబినార్. తర్వాత ఆ రోజు నైటే 10,000 పే చేసి జాయిన్ అయ్యాము. సో నేను ఏంటంటే మీకు పంపించాను అనమాట లిస్ట్, నా ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, సో నా టర్మ్ పాలసీస్, నా LIC పాలసీస్ పంపించాను. సో నేను ఆల్రెడీ నాకు మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్ ఉంది SBI లో. బట్ మీ టీమ్ సజెస్ట్ చేసేది ఏంటంటే జిరోదా కానీ ఫండ్ బజార్ కానీ తీసుకోండి, సో ఎవ్రీథింగ్ వీ కెన్ ఇన్వెస్ట్ అని చెప్పి. సో ఆల్రెడీ అప్లై చేశాను అకౌంట్ కి, మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్ కి. సో ఇంకా ఏమేమి సర్వీసెస్ ఉంటాయి మన గోల్డ్ మెంబర్షిప్ లో? నేను అది కంప్లీట్ ఒక వీడియో చేశాను అండి. ఐ విల్ సెండ్ ఇట్ మేబీ టుడే కానీ రేపు కానీ వస్తుంది. యూ విల్ గెట్ కంప్లీట్ ఐడియా. సో హియర్ వీఆర్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్. సో అన్ని స్టెప్ బై స్టెప్ యూ ఫాలో అయితే మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. ఓకే, అండ్ ఇందాక నేను చెప్పా కదా, ఇది లంసమ్ అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేషన్, ఇది మంత్లీ క్యాలిక్యులేషన్. ఇప్పుడు 2,000 5.5% ఈ లెక్కన మనం ఇన్వెస్ట్ చేస్తే 10 years పాటు
3,19,000 వస్తుంది. అదే 2,000 10% లెక్కన బ్యాలెన్స్ ఫండ్స్ లో పెడితే 4,09,000 90,000 దాకా మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు చేసేదాన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేయాలి. బట్ ఈ పనులు చేసేటప్పుడు మధ్యలో మనకి రిస్క్స్ వస్తూ ఉంటాయి. అంటే మధ్యలో ఏదైనా డబ్బులు అవసరం అవ్వడం, డబ్బులు యూస్ చేసేయడం అలాంటివి జరుగుతుంది. సో అలాంటి వాటి అన్నిటికీ మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ నెగిటివ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ అని ఇంత స్టార్టింగ్ లో చెప్పారు కదా, జాబ్ పోవడం, మనకి ఏదైనా హాస్పిటలైజ్ అవ్వడం, ఇలాంటివన్నీ నెగిటివ్ థింగ్స్ అనేది ప్లాన్ చేసుకుని తర్వాత పాజిటివ్ థింగ్స్ ప్లాన్ చేసుకుంటే మనకి ఫైనాన్షియల్ లాస్ అనేది లేకుండా మనం ప్రాపర్ గా లైఫ్ అనేది ఉంటుంది. హాయ్ సార్. ఫైన్ సార్, చెప్పండి సార్ నా పేరు వెంకటేష్. చెప్పండి వెంకటేష్ గారు. ఏలూరు నుంచి వెస్ట్ గోదావరి. సార్ చెప్పండి. అంటే నేను యాక్చువల్గా బిజినెస్ చేస్తాను. ఓకే. అంటే బిజినెస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ అన్ని చేస్తుంటాం. ఓకే. సో నేను మీ ఫేస్బుక్ లో చూస్తున్నప్పుడు మీకు సంబంధించిన ఈ హ్యాపీ కాయిన్ చూశాను. ఓకే. చూసిన తర్వాత నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. అంటే నాకు మ్యూచువల్ ఫండ్స్, ఈ సిప్స్, ఈ అంటే మార్కెట్ సంబంధించింది ఏమీ ఐడియా లేదు. బట్ నేనేమనుకుంటున్నానంటే మీరు అన్నట్టుగానే కొంత ఎమర్జెన్సీ ఫండ్, కొంత ఇన్సూరెన్సెస్, టర్మ్ పాలసీస్. ఒకసారి నేను మ్యూట్ చేస్తున్నాను అందరిది, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో. యా చెప్పండి. యా ఇవన్నీ స్టార్ట్ చేశారు, టర్మ్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశారా? ఇంకా చేయలేదు. అంటే నేను మీ 7 days వాట్సాప్ క్లాసెస్ లో మీరు చెప్పినవన్నీ నేను చూశాను. అంటే నాకు ఇంతకు ముందు కూడా చాలా ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఇది ప్రిఫర్ చేశారు, మీరు చేసుకోండి, ఇలా చేసుకోండి, ఇంత కట్టండి, ఇంత రిటర్న్స్ వస్తాయి, ఇలా మీరు చెప్పినట్టు. బట్ మీరు చెప్పిన వాటిల్లో నాకు నచ్చింది ఏంటంటే అవన్నీ వేస్ట్. యాక్చువల్ గా వాళ్ళు చెప్పే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అందరూ వాళ్ళకి లాభం వస్తుంది తప్ప మీకైతే ఏమి రాదు అన్నట్టుగా మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నాకు బాగా నచ్చింది. బట్ నాకు బిజినెస్ లో ఐడియా ఉంది కాబట్టి కొంచెం క్యాల్కులేట్ చేయగలను. అంటే రిటర్న్స్ ఎలా వస్తాయి, ఎలా పోతాయి అనేది తెలుస్తూ ఉంటది, మన మనీ ఎలా సేవ్ అవుతుంది, ఎక్కడ పోతుంది అని. కాకపోతే ఏంటంటే మీరు చెప్పిన వాటిలో హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఖచ్చితంగా చేసుకోవాలి మీ ఫ్యామిలీకి, అలాగే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు నాకేం డౌట్ వచ్చిందంటే, ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ నా పేరు మీద ఒకటి చేసుకొని అలాగే నామినీ మా వైఫ్ ని పెట్టి మా వైఫ్ కూడా ఒకటి ఏమన్నా చెయ్యాలా, ఇన్ కేస్ మా ఇద్దరికి ఉండాలా అనేది ఒక డౌట్ వచ్చింది టర్మ్ పాలసీ గురించి. టర్మ్ పాలసీ అయితే జనరల్ గా వైఫ్ వర్కింగ్ అనుకుంటే మేము తీసుకోమని చెప్తాము, వైఫ్ వర్కింగ్ లో లేకపోతే తీసుకోవద్దని చెప్తాము. అది సింపుల్. అండ్ ఈవెన్ కంపెనీస్ కూడా ఇవ్వవు కూడా. ఓకే, వైఫ్ వర్కింగ్ లో అంటే వర్క్ చేసే వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళు సడన్ గా చనిపోతే ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వడానికి అని చెప్పి టర్మ్ పాలసీ. సో ఇప్పుడు వర్క్ చేయని వాళ్ళకి క్యాలిక్యులేషన్, మనీ క్యాలిక్యులేషన్ ఉండదు కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీ కంపెనీస్ ఎక్కువ. బట్ స్టిల్ తీసుకోవాలంటే 1 or 2 కంపెనీస్ ఇస్తున్నాయి, అది మేము వెరిఫై చేసి మీకు చెప్తాం. అంటే నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు ఒక టర్మ్ పాలసీ తీసుకుంటే మా ఇద్దరికి ఉపయోగపడేలాగా ఉంటుందా ఏదన్నా అలాగా? అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డెత్ ఆర్ ఎనీ ప్రాబ్లం ఇద్దరికి వస్తే ఇద్దరు సేవ్ అవుతారా అని? లేదు, అలా ఉండదు. టర్మ్ పాలసీ ఎప్పుడు కూడా సింగిల్ అన్నట్టు ఉంటుంది. అండ్ ఉమెన్ కి తీసుకోవాలంటే ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. జనరల్ గా మెన్ కి 10,000 ఉంది అనుకోండి, ఉమెన్ కి జస్ట్ 5,000 ఉంటుంది, ఆ టైప్ లో ఉంటుంది. బట్ తీసుకోవాలంటే కొంచెం అది నేను వెరిఫై చేయాలి, అంటే డైరెక్ట్ ఐసిఐసిఐ టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే సార్. సార్ ఇది సంతోష్ మాట్లాడుతున్నాను సార్. ఇది కంప్లీట్ చేయనండి, దాన్ని మీరు మాట్లాడవచ్చు. చెప్పండి ఇంకా. సార్ సమ్ డౌట్. ఇప్పుడు మా మిసెస్ కూడా నాతో పాటు బిజినెస్ చేస్తారు. ఓకే. ఆవిడ కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది ఒక కంపెనీకి ఆవిడ కూడా ఒక 2 కంపెనీస్ ఉన్నాయి మాకు. ఒక దానికి నేను, ఒక దానికి ఆవిడ ఎండీస్, అదే వర్క్ వాళ్ళు ఓనర్స్ అన్నమాట. అదే డాక్యుమెంటేషన్ ఆవిడ పేరు మీద ఉంటే కెన్ టేక్ అండి. ఆవిడ పేరు మీద జిఎస్టీస్ ఇవన్నీ ఉంటాయి, అంటే అలా తీసుకోవచ్చు. ఓకే సార్, అక్కడ వరకు ఓకే, బాగుంది నాకు ఓకే, తీసుకోవచ్చు అని అర్థమైంది. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే సేఫ్ అని చెప్పారు. యాక్చువల్గా మిగతా స్టాక్ మార్కెట్ వీటితో పోలిస్తే మీ మనీ సేవ్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ సిప్ విధానంలో పెట్టుకోండి, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి వీలైనంత వరకు అన్నారు. ఆ పాయింట్ నచ్చింది. కాకపోతే నాకు మ్యూచువల్ ఫండ్స్ గురించి జీరో నాలెడ్జ్. అంటే అసలు మ్యూచువల్ ఫండ్ అనేది అసలు మనం ఎలా తీసుకోవాలి, నాలాంటి వాళ్ళు ఇనిషియల్ గా ఇంట్రడ్యూస్ అయ్యే వాళ్ళు అసలు ఎలా మేము వెళ్ళాలి, అంటే ఎవరితో అప్రోచ్ అవ్వాలి, లేదంటే మాకు ఏమన్నా గైడెన్స్ ఉంటుందా, దానికి యాప్స్ ఏమైనా ఉంటాయా, ఇంకేమన్నా దాని క్లియర్ కట్ మనం ఎలా చేసుకోవాలి?
మీరు MEM@happycoin.in కి మెయిల్ చేయండి. షీ విల్ గైడ్ యూ కంప్లీట్లీ. సో మ్యూచువల్ ఫండ్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఒక అకౌంట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది అండ్ ఆ అకౌంట్ ని బ్యాంక్ అకౌంట్ కి కనెక్ట్ చేస్తున్నాం. ఓకే, సో బ్యాంక్ నుంచి మ్యూచువల్ ఫండ్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్ బ్యాంక్ కి మధ్యలో మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. మధ్యలో థర్డ్ పార్టీ ఎవరు ఉండకూడదు. ఓకే, సో అందులో ఫండ్స్ అనేవి సజెషన్ ఇంపార్టెంట్. సో ఫండ్స్ అనేవి విల్ గైడ్ ఎలాంటి ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది. సో ఇప్పుడు మీ గోల్ ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు, దాన్ని రిటైర్మెంట్ కి ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేదంటే కిడ్స్ ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేదంటే ఒక 2-3 ఇయర్స్ తర్వాత మీకు మనీ అవసరం ఉండి దానికి చేస్తున్నారు. సో దాన్ని బట్టి ఫండ్ సజెషన్ అనేది మారిపోతుంది. ఏ ఫండ్ ఒక్కొక్క ఫండ్ ఒక్కొక్క గోల్ కి బెస్ట్ ఉంటుంది. సో దాని ప్రకారం మేము సజెస్ట్ చేస్తాం. ఇందుకు ఫస్ట్ ఒక కస్టమర్ అడిగారు కదా, నేను 10 lakhs ఇన్వెస్ట్ చేస్తాను, నాకు మంత్లీ ఇన్కమ్ కావాలి, దానికి ఒక కైండ్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. సో అలా మీరు చెప్పే రిక్వైర్మెంట్ బట్టి మేము దాన్ని ప్రాపర్ గా అంటే ఎందులో పెడితే మీకు బెస్ట్ వస్తుంది అనేది విల్ గైడ్ కంప్లీట్ గా. ఓకే సార్, అంటే ఇప్పుడు ముందు నేను చేయాల్సింది ఏంటంటే ఒక అకౌంట్ ఓపెన్ చేయడం, ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం అని చెప్పారు. డిమాట్ అయితే మీకు మళ్ళీ ఇయర్లీ చార్జెస్ ఉంటాయి. మామూలుగా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ కి చార్జెస్ ఏమి ఉంది. సో మీరు ఆ MEM కి మెయిల్ చేస్తే షీ విల్ గైడ్ అది ఎలా ఓపెన్ చేయాలి. అది ఒకసారి ఏంటి సార్ MEM? అది ఇక్కడ నేను కామెంట్స్ లో పెట్టచ్చు. ఒక్క నిమిషం, కామెంట్స్. MEM@happycoin.in. MEM@happycoin.in. happycoin.com అండి. .in. ఓకే సార్, ఇప్పుడు దీనికి ముందు వెళ్ళాలి. దేనికి? దీనిలోంచి వెళ్ళాలి. దీనికి వెళ్తే మీరు సజెషన్స్ ఇస్తారు. దాని నుంచి విల్ గైడ్ యు కంప్లీట్లీ. ఇక కాంటాక్ట్ నంబర్స్ ఏమైనా ఉంటాయి సార్ మీ? అంటే నేను ఎవరైనా డౌట్స్ ఉంటే కనుక్కోవడానికి. షీ విల్ కాల్ కదా, అమ్మాయి మీకు కాల్ చేస్తారు. ఆ నెంబర్ కి మీరు కాల్ చేస్తే తెలుగులో మాట్లాడతారా వాళ్ళు? తెలుగు అండి, మన కంప్లీట్ తెలుగే. ఎంత ఏం లేదు, మాకంత ఈ నాలెడ్జ్, ఇంగ్లీష్ నాలెడ్జ్ సంబంధించిన ఐడియా లేదు. కొంచెం క్లియర్ గా చెప్పగలిగితే మేము ఫ్రీగా మూవ్ అవుతానికి ఉంటదని. షూర్. అండ్ మిగిలిన వాళ్ళకి కూడా సేమ్ ఇదే కాంటాక్ట్ డీటెయిల్స్ అండి. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ విల్ గైడ్. ఓకే, సో దాన్ని చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ చెప్పండి. సార్ నా పేరు సతీష్ అండి. సతీష్ గారు చెప్పండి. సార్ నాకు బేసిక్ గా ఇన్సూరెన్స్ గురించి 2 డౌట్లు. ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే, హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి మా మిస్సెస్ కి ఆల్రెడీ తన కార్పొరేట్ ఆఫీస్ నుంచి 5 lakhs వర్త్ ఉందండి. ఓకే, సో ఇంకోటి కూడా మళ్ళీ ఇప్పుడే తీసుకోవాలా అనేది ఒక డౌట్. టర్మ్ పాలసీకి వచ్చేసి ఇప్పుడు నాకు 42 years అండి. ఓకే, సో ఒకవేళ తీసుకుంటే కనుక 85 years తీసుకోవాలనుకున్నాను, అంటిల్ 85. ఓకే, అండ్ పే టర్మ్ 10 years పెడదాం అనుకుంటున్నాను. దాంట్లో 40% సేవింగ్ చూపిస్తున్నారు. బట్ స్టిల్ ఐ డోంట్ సజెస్ట్ దట్ 10 years ప్లాన్. సో అది అప్ టు అంటే కస్టమర్ బట్ డిపెండ్ అయి ఉంటుంది. జనరల్ గా అంటే కొంతమందికి సజెస్ట్ చేస్తున్నాం ఈవెన్ 10 years ది, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వి డోంట్ సజెస్ట్. దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. బట్ జనరల్ గా నేను సజెస్ట్ చేసేదంటే ఎవ్రీ ఇయర్ పే చేయడం బెటర్ అనేది నేను అంటాను. ఎందుకంటే 11th year మనకి ఏదైనా జరిగింది అనుకోండి, అనవసరంగా 10 years ప్రీమియం కట్టేసినట్టే కదా టోటల్ ప్రీమియమ్స్. అవునండి, 40% అమౌంట్ డిఫరెన్స్ ఉంది సార్ దాంట్లో మామూలు ఇయర్లీ. స్టిల్ మేము క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ ప్రీమియం 40% డిఫరెన్స్ ఉన్నా కానీ మనం సేమ్ అంటే అడిషనల్ అమౌంట్ అనేది మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే వీ కెన్ జనరేట్ మోర్. ఇంకోటి సార్ 85 years పే అవుట్ చేసుకోవచ్చు సార్? ఐ థింక్ 75 years దాకా ఉంటుంది. 75 చాలు మీకు. 85 years కూడా ఉంటుంది, చేయొచ్చు. సార్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏం చేయమంటారు సార్? ఇంకోటి తీసుకోమంటారా ఆఫీస్ లో? హెల్త్ ఇన్సూరెన్స్ మా కంపెనీలో అయితే వీఆర్ అంటే మిగిలిన గోల్డ్ మెంబర్షిప్ కస్టమర్స్ కొంతమంది ఉన్నారు చెప్తున్నాను జనరల్ గా. సో వీఆర్ సజెస్టింగ్ సమ్ 1 crore పాలసీ, 1 crore హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకంటే ఈ రోజుల్లో ఏదైనా కొంచెం బిగ్గెస్ట్ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు విల్ బి ఇన్ ట్రబుల్. సో 1 crore లో దీనికి జనరల్ గా ఎలా ఉంటుందంటే, నార్మల్ పాలసీ 5 lakhs ఉంది కదా మీకు, దీనికి టాప్అప్ 95 lakhs తీసుకుంటాం. సో దానికి డిడక్టబుల్ అనేది 5 lakhs ఉంది. అంటే ఫస్ట్ 5 lakhs మనం ఫస్ట్ కంపెనీకి అప్లై చేస్తాం, దాని తర్వాత ఎంత అమౌంట్ వస్తే అంత సెకండ్ కంపెనీకి అప్లై చేస్తాం. సెకండ్ పాలసీ అనేది మనకి చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది, ఎందుకంటే అది డిడక్టబుల్ అంటే 5 lakhs ఉంది కాబట్టి ముందు. సో ఐ థింక్ ఒకళ్ళకి మొన్న ఇచ్చాము 90 lakhs పాలసీ అనేది జస్ట్ 2,000 పడింది. 90 lakhs ఫస్ట్ 10 lakhs కి 18,000 కట్టాడు ఆయన. నెక్స్ట్ 90 lakhs కి ఆయన 2,000 కట్టాడు. అంటే ఫస్ట్ అందరికి అదే ఉండకపోవచ్చు, కొంతమంది ఆఫీస్ నుంచి ఉంది సార్, ఇది కార్పొరేట్ ఆఫీస్ నుంచి వచ్చింది 5 lakhs. ఈవెన్ తో కార్పొరేట్ ఆఫీస్ నుంచి ఉన్న టాప్ అప్ పాలసీ మీరు విడిగా తీసుకోవచ్చు. టాప్ అప్ పాలసీ ఎలా ఇస్తారు సార్? అది ఎవరు ఇస్తారు టాప్ అప్ పాలసీ? సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇస్తాయి. వేరే కంపెనీకి వెళ్ళొచ్చండి, అది ఈ కంపెనీలో చేయాలా? లేదు, వేరే కంపెనీలోనే బెటర్. అంటే వాళ్ళకి మెన్షన్ చేయాలి సార్ ఆల్రెడీ ఉంది ఇలా 5 lakhs ఉందని?
వాళ్ళు చెప్తారండి, మీ పాలసీ తీసుకునేటప్పుడు ఆ పాలసీ డాక్యుమెంట్ లోనే వాళ్ళు పెడతారు 5 లక్షల దాకా మేమేం కట్టాం. ఓకే. ఫస్ట్ 5 lakhs మనమే కట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేస్తాం, నెక్స్ట్ ఇంకా ఎంత వస్తుందో రెండో కంపెనీకి పే చేస్తాం. అంటే సార్ ఫస్ట్ ఆఫీస్ ఇచ్చింది కాంప్రహెన్సివ్ లేదు సార్, దాంట్లో బేసిక్ ఇన్సూరెన్స్ ఉంది. లేదు మామూలుగా అంటే ఏ కంపెనీ మీది? డెల్ సార్. డెల్ అయితే మోస్ట్లీ అన్ని కవర్ అవుతాయండి. మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్ కంపెనీస్ ఫాలో ద సేమ్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్. జనరల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ మనం బయట కొనే కంటే కంపెనీస్ ఇచ్చే బెటర్ ఉంటుంది, బట్ టాప్ అప్ పాలసీస్ వచ్చి బయట తీసుకోవాలి. సో యాక్చువల్ గా ఏం జరుగుతుంది అంటే క్లెయిమ్స్ మనం సబ్మిట్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాయి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ రిజెక్షన్ చేయలేని టైంలో వాళ్ళు అమౌంట్స్ తగ్గిస్తారు. అంటే మనం 1 lakh క్లెయిమ్ పెట్టాం అనుకోండి, వాళ్ళు ఏమో 70,000 ఇవ్వడం 50,000 ఇవ్వడం చేస్తారు. అందుకని చెప్పి మా కస్టమర్స్ మేము ఏం చేసేదంటే బ్రోకర్స్ నుంచి ఇస్తాం. బ్రోకర్స్ కూడా ఏంటంటే ఇది గ్రూప్ పాలసీస్ టైప్ లో వర్కౌట్ అవుతుంది. బ్రోకర్ వచ్చేటప్పటికి ఈ వర్క్ ఫర్ కస్టమర్స్. సో ఈ బ్రోకర్ నుంచి ఏమైనా ఈమెయిల్ వెళ్ళింది అనుకోండి ఇన్సూరెన్స్ కంపెనీస్ కి, డెఫినెట్ గా వాళ్ళు క్లెయిమ్ అమౌంట్స్ రిలీజ్ చేయడం అలాంటి చేస్తూ ఉంటారు. సో వి సజెస్ట్ ఫ్రమ్ బ్రోకర్స్. సో అలా మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకుంటే మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, హెల్త్ పాలసీ అండ్ టర్మ్ పాలసీ. ఓకే సార్, ఇంకోటి అంటే సార్ అంటే ఇప్పుడు కంపెనీలో ఉంది కదా, కంపెనీలో టాప్ అప్లు తీసుకోవడం, కంపెనీలో ఆల్రెడీ 5 లక్షలు ఇస్తారు, రిమైనింగ్ అమౌంట్ డబ్బులు పే చేయమంటారు. సో మీరు కంపెనీలోనే వర్క్ చేస్తున్నారు, కొంచెం లాంగ్ టర్మ్ చేస్తాను అనే కాన్ఫిడెన్స్ ఉంటే కనుక కంపెనీలోనే తీసుకోవడం బెటర్. మరి అవుటర్స్ అంటే కంపెనీ లేని వాళ్ళు, కంపెనీ లేని వాళ్ళకి మేమైతే బ్రోకర్స్ ని సజెస్ట్ చేస్తున్నాం. మీకు ఎవరైనా బ్రోకర్ తెలిస్తే యూ కెన్ టేక్ ఫ్రమ్ బ్రోకర్స్. సార్ ఒకటి చెప్పారు మీరు, ఈ టర్మ్ పాలసీ అనేది కంపెనీ వాళ్ళు ఓన్లీ 2 lakhs వరకే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు సార్. దాన్ని టాప్అప్ చేసుకోవడానికి మీరు చెప్పినట్టు కన్సల్ట్ అయ్యాను, బట్ 2 lakhs కు టాప్అప్ తీసుకోవడానికి ఏవి లేవు అని అంటున్నారు. కెన్ యూ? ఐ థింక్ అది క్లోజ్డ్ హెల్త్ పాలసీ అయి ఉండొచ్చు. అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి ఫాలో అవుతుందండి. సో కొన్ని కంపెనీస్ అది ఇవ్వవు కూడా. సో అలాంటప్పుడు మీరు బయట నుంచి తీసుకోవాల్సింది. బయట నుంచి అయినా పర్వాలేదు, లైక్ ఎవరైనా బ్రోకర్ ఉంటే చూడండి. సార్ నాకు డౌట్, కాంటాక్ట్ us, we also guide you. బయట బ్రోకర్ అంటే వేరే కన్సల్టెంట్ వాళ్ళు కాల్ చేశాను సార్. టాటా వాళ్ళు అన్నారు టాప్అప్ కి 2 lakhs కి మేము క్లెయిమ్ చేస్తాం, కానీ అది ఎంతవరకు నమ్మచ్చు? ఇండివిజువల్ అంటే డైరెక్ట్ కంపెనీ నుంచి వెబ్సైట్ కి వెళ్ళి తీసుకోవచ్చు, లేదంటే పాలసీ బజార్ కి వెళ్ళి తీసుకోవచ్చు. బట్ పాలసీ బజార్ మీరు కంప్లైంట్స్ చెక్ చేస్తే దెర్ ఆర్ మెనీ కంప్లైంట్స్ పాలసీ బజార్ నుంచి. సో ఇండివిజువల్ బ్రోకర్స్ ఎవరైనా మీకు ఫైండ్ అవుట్ అయితే బెస్ట్. డైరెక్ట్ వెబ్సైట్ అయితే ఐ డోంట్ ప్రిఫర్, ఎందుకంటే వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు ఒక్కళ్ళు ఇండివిజువల్ గా వెళ్ళారంటే. సార్ ఒక డౌట్, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లో నేను ఒక 5 lakhs తీసుకున్నాను, హెచ్డిఎఫ్సి సమ్ లైఫ్ దాంట్లో 5 lakhs కవరేజ్. ఇప్పుడు మీరు టాప్అప్ తీసుకోమంటే వేరే కంపెనీకి వెళ్ళమన్నారు కదా టాప్అప్ కి. మరి వాళ్ళు ఇప్పుడు నేను 5 lakhs కేమో 13,000 దాకా ప్రీమియం కట్టాను ఇయర్ కి. ఇప్పుడు నేను ఇంకొక 80 lakhs 90 lakhs సెకండ్ టాప్అప్ కింద వెళ్తే వాళ్ళకి 2,000 కడితే సరిపోతుంది అన్నారు కదా ఇందాక. 2,000 కడితే వాళ్ళకి 90 lakhs. మరి వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? అంటే వాళ్ళు 2,000 కడితే అంత రిటర్న్స్ ఇస్తారని ఎవరైనా ఒప్పుకుంటారా అలాగా? అది పాలసీ బై డిజైన్, ఐఆర్డిఏ డిజైన్ అది కదా. ఇక్కడ ఏంటంటే డిడక్టబుల్ అనేది ఒకటి ఉంటుంది. సో డిడక్టబుల్ అంటే ఫస్ట్ 5 lakhs కి మీరు ఎంత అన్నారు? 2 లక్షల 5 లక్షలు? 5 lakhs. 5 lakhs ఫస్ట్ 5 lakhs కి క్లెయిమ్ వచ్చింది అనుకోండి, అంటే ఇన్ కేస్ మనం హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం, 4 లక్షలు క్లెయిమ్ వచ్చింది. సో 4 లక్షలు మీరే కట్టాలి, లేదంటే ఫస్ట్ కంపెనీ కట్టాలి. రెండో కంపెనీ అసలు కట్టదు. ఓకే. బట్ 8 లక్షలు క్లెయిమ్ వచ్చింది, అప్పుడు ఫస్ట్ 5 lakhs ఫస్ట్ కంపెనీ కడుతుంది, రిమైనింగ్ 3 లక్షలు రెండో కంపెనీ కడుతుంది. ఓకే, అంటే వాళ్ళు సెకండ్ రేట్ అంటే 5 lakhs తర్వాత ఎంత వస్తే అంత కడతారు. సో వాళ్ళకున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం మోస్ట్ ఆఫ్ ద క్లెయిమ్స్ 5 లక్షల లోపే వస్తాయి అనేది ప్రతి కంపెనీకి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో అందుకని వాళ్ళు అది పట్టించుకోరు. అందువల్ల ఇస్తారు 90 lakhs అయినా 1 crore అయినా ఇస్తారు తక్కువ ప్రీమియం కి. ఈవెన్ మొన్న యశోద హాస్పిటల్లో ఒక కస్టమర్ అడ్మిట్ అయ్యారు. ఎంత అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, లేదు లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి దాని తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. మొత్తం కలిపి 75 ఫస్ట్ క్లెయిమ్ వచ్చేటప్పటికి 40 లక్షల దాకా క్లెయిమ్ చేశారు. తర్వాత క్లెయిమ్ వచ్చి 35 లక్షలు అయింది. సో టోటల్ 75 lakhs క్లెయిమ్ అమౌంట్ ఇమాజిన్. సో ఆయనకి ఈ పాలసీ లేకపోతే గనక కంప్లీట్ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేసారు. అంతే కదా. 75 lakhs అండ్ అపార్ట్ ఆఫ్ ఇట్ ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి కదా బయట, ఇంకొక 10 lakhs దాకా అయింది. బట్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. సార్ ఈ సినారియోలో ఫస్ట్ కంపెనీలో ఎంప్లాయీ మానేస్తే ఎలా ఉంటుంది సార్?
ఆ ఇన్సూరెన్స్ ఎంప్లాయ్ మానేస్తే ఏం ఉండదు. దట్స్ ద రీజన్ బయట నుంచి తీసుకోవడానికి నేను ప్రిఫర్ చేయలేదు. అంటే అప్పుడు సెకండ్ ది ఓన్లీ అదొకటే వర్తిస్తుంది అంటారు. అప్పుడు మళ్ళీ ఇంకో పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ నుంచి మానేసి ఇంకో కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఆ రెండో కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ లేదనుకోండి, ఫస్ట్ కంపెనీ మీరు తీసుకోవాల్సి ఉంటుంది, ఇంకొక పాలసీ తీసుకోవాలి. అది ప్రీమియం ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే. బట్ మోస్ట్లీ అంత అవసరం రాదని నేను, అంటే అవసరం ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాం, లేదంటే సజెస్ట్ చేయలేదు. బట్ టాప్ అప్ పాలసీ అందరికి సజెస్ట్ చేస్తాం. ఈ ఫస్ట్ డిడక్టబుల్ అమౌంట్ విత్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ తీసుకోవచ్చా అండి? లైక్ విత్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 5 lakhs ఫస్ట్ ప్రీమియం ఉందనుకోండి, నేను ఫస్ట్ 3 lakhs యూజ్ చేసుకున్నాను, తర్వాత లాస్ట్ నవంబర్ డిసెంబర్ లో ఇంకో బ్యాలెన్స్ 2 lakhs ఉంది, తర్వాత క్లెయిమ్ ఒక 5 lakhs వచ్చింది అనుకుంటే, ఫస్ట్ 5 lakhs మన ఫస్ట్ డిడక్టబుల్ కంపెనీ టాప్ అప్ కంపెనీ నుంచి తీసుకోవాలా సార్? లేదంటే ఏమన్నా పర్టికులర్ డిజీజ్ కి ఫస్ట్ కంపెనీ ఒకటే పే చేస్తుందా? మీరు పాలసీ తీసుకున్న దగ్గర నుంచి 1 year వరకు డిడక్టబుల్ అనేది ఉంటుంది. 5 లక్షలు అంటే 5 లక్షలు. ఓకే, ఆ లిమిట్ ఫ్రమ్ ఫస్ట్ కంపెనీ యూజ్ చేసుకోవాలి. సో సార్ ఇది గోల్డెన్ మెంబర్షిప్ నుంచి డౌట్ సార్. గోల్డెన్ మెంబర్షిప్ గురించి మీరు ఇది మ్యూచువల్ ఫండ్స్ లో లైఫ్ టైం మెంబర్షిప్ అన్నారు కదా సార్, అంటే ఏంటి? లెట్స్ సే నేను 2-3 years తర్వాత మానేసినా కూడా నాకు సపోర్ట్ ఇస్తారా? యా, మ్యూచువల్ ఫండ్స్ అయితే సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆర్ ఎయిమ్ ఈస్ టు మేక్ 1 lakh మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ టు రిచ్ కాబట్టి. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దట్ మీన్ రెన్యువల్ అనేది ఒకటి ఉంది, గోల్డ్ మెంబర్షిప్ రెన్యువల్. సో దానికి 1-to-1 కన్సల్టేషన్ అనేది ఉంటుంది సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ నుంచి. ఇప్పుడు రెన్యువల్ చేసుకోలేని వాళ్ళకి డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ పీపుల్ దగ్గర నుంచి కాల్స్ ఉంటాయి అంతే. అండ్ మోరో ఇప్పుడు నేను హైదరాబాద్ లోనే ఉంటే మిమ్మల్ని డైరెక్ట్ అప్రోచ్ అయ్యి ఇంకా డైరెక్ట్ కూడా వెళ్ళి చేసుకోవచ్చు సార్? అంటే ఐ మీన్ గోల్డ్ మెంబర్షిప్ అనేది తీసుకున్న తర్వాత ఓకే, డిజిటల్ గా కాకుండా డైరెక్ట్ ఫిజికల్లీ కలిసి కూడా మాట్లాడుకోవచ్చు సార్? ఐ మీన్ ఫిజికల్ గా అయితే నేను ఇప్పుడు దాకా ఎవరిని మీట్ అవ్వలేదండి. టు బి ఫ్రాంక్, ఐ థింక్ 2000-3000 పీపుల్ ఐ థింక్ ఐ మెట్ ఓన్లీ. అంటే ఐ మీన్ అంటే డైరెక్ట్ మిమ్మల్ని కాదు, అట్లీస్ట్ మీ టీమ్ మెంబర్స్ కానీ అలాగా? లేదండి, డైరెక్ట్ అసలు ఎవరికి ఇవ్వట్లా. బట్ ఇన్ కేస్ సమ్ టైమ్స్ కొంతమంది ప్రాబ్లమ్స్ లో ఉంటారు కదా, ఇంకా ఆన్లైన్ లో సాల్వ్ చేయలేము అని అనుకుంటే మేమే పిలుస్తాం డైరెక్ట్. సార్ ఒకటి ఇంకోటి కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, బిజినెస్ లాసెస్ అని, కొన్ని క్యాలిక్యులేషన్స్ అని కొంచెం ఎక్స్ట్రీమ్ చేయాల్సి ఉంటుంది. అది ఫోన్ లో గానీ జూమ్ లో గానీ అవ్వవు. అలాంటి వాళ్ళకి మేమే డైరెక్ట్ పిలిచి వీళ్ళు ఎక్స్ప్లెయిన్. మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి సార్? ఏదండి? మ్యూచువల్ ఫండ్ లో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి? మినిమం 500 నుంచి చేయొచ్చు. బట్ మేము చెప్పేది మినిమం 2000, ఒక 4000 చేయమన్నట్టు చెప్తున్నాం. ఓకే సార్. సార్ నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. ఒకటి, నా పేరు వెంకటేష్ సార్. ఇప్పుడు నేను ఒక 4 years బిఫోర్ 2016 లో ఒక హౌస్ కొన్నాను. అది ఎలా కొన్నామంటే 35 lakhs ఒక బిల్డర్ దగ్గర బార్గెన్ చేసి ఒక 30 lakhs మేము లోన్కి వెళ్ళిపోయాం. అంటే మాకు మా రిటర్న్స్, మా బిజినెస్ రిటర్న్స్ అన్ని చూపించుకొని, ఐటీఆర్ రిటర్న్స్ అవి చూపించుకుంటే ఒక సుందరం ఫైనాన్స్ కంపెనీ, సుందరం. మీరు ఇందాక మాట్లాడారా లేదంటే ఇదే ఫస్ట్ టైం? ఇందాక మాట్లాడానండి సార్. మీరే అన్ని క్వశ్చన్స్ అడిగితే మిగిలిన వాళ్ళు ప్రాబ్లం ఉంటుంది. సో ట్రై నెక్స్ట్ టైం. ఓకే. హాయ్ వాసు. హలో వాసు. చెప్పండి. నా పేరు మహేష్ అండి. మహేష్ గారు చెప్పండి. నేను గోల్డ్ మెంబర్షిప్ ని. ఓకే. సో ఇక్కడ ఏంటంటే నాకు 1 week అయింది, మీరు సమ్ ఎక్సెల్ పంపించారు, నేను అవి ఫిల్ చేసి పంపించాను. ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత ఫ్యూచర్ అన్ని. డే 1 మొత్తం మీరు ఒక కోర్స్ కూడా పంపించారు, సంథింగ్ వీ హ్యావ్ టు ఫాలో దట్ కోర్స్ అని. నేను దాన్ని మొత్తం 3 hours కంప్లీట్ గా స్టడీ చేశాను. సో ఫండ్ బజార్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నారు, ఫండ్ బజార్ అకౌంట్ ఓపెన్ చేసినాను. అది సంథింగ్ నాకు స్టక్ అయిపోయానండి. ఎక్కడ స్టక్ అయ్యానంటే అక్కడ సైన్ అడుగుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకొని సైన్ చేసి అప్లోడ్ చేయమంటుంది. సో ఏంటి అది చెయ్యాలనా లేకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చా? స్కిప్ చేస్తుంటే అది ఎక్సెప్షన్ వస్తుంది. లేదా, స్కిప్ అవ్వదు. ఏదర్ మీరు ప్రింట్అవుట్ తీసుకుని సైన్ అయినా చేయాలి, లేదంటే దానిలో కొంచెం మ్యాటర్ ఉంటుంది, ఒక 5-6 lines మ్యాటర్ ఉంటుంది. అది మీరు ఏమైనా న్యూస్ పేపర్ మీద రాసేసి దాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేసినా పర్లేదు. ఓకే, అలా పర్లేదా? అలా పర్లేదు, రెండిట్లో ఏదో చేయండి, అది ఫైన్ అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ నేను ఆగిపోయానండి అందువల్ల. ఓకే. యాక్చువల్ గా దాని రిలేటెడ్ మీకు కాల్ వస్తుంది, మేబీ నెక్స్ట్ వీక్, అంటే మండే ఆర్ ట్యూస్డే మీకు కాల్ వస్తుంది, పెండింగ్ రిలేటెడ్. ఓకే ఓకే. కిరణ్ అండి. కిరణ్ గారు చెప్పండి. హలో, సజెషన్స్ వచ్చాయి మీ దగ్గర నుంచి ఫండ్స్. ఓకే ఓకే. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈఎల్ఎస్ఎస్ అనేది ఒక ఫండ్ కూడా సజెస్ట్ చేయలేదు. యాక్చువల్ గా నేను వచ్చి 20% స్లాబ్ లో ఉంటాను. మీరు ట్యాక్స్ స్లాబ్ సేవింగ్స్ రిలేటెడ్ ఏం చెప్పలేదు? చెప్పానండి ఆల్రెడీ, పంపించాను, కాకపోతే కన్సిడర్ చేసినట్లు లేరు ట్యాక్స్ గురించి. ఒక్కసారి మీరు మళ్ళీ మాట్లాడండి.
సో మీరు ఒకసారి నా మెయిల్ కూడా చేయండి, ఎందుకంటే అది ప్రాసెస్ లో పార్ట్, అది ఎందుకు మిస్ అయిందని నాకు తెలియాలి. ఓకే ఓకే ఓకే, నాకు ఒకసారి మెయిల్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఎవరైతే గైడెన్స్ ఇచ్చారో వాళ్ళని ఒకసారి మాట్లాడండి, దే విల్ గైడ్. ఓకే ఓకే అండి, అదే లేదంటే మీరు సజెస్ట్ చేయడం లేదా అనేది డౌట్ వచ్చింది. లేదు, వీ హ్యావ్ టు గివ్ దట్ సజెషన్. ఓకే అండ్ ఎన్పిఎస్ ఒకటి మీకు కావాలా వద్దా అనేది కూడా డిసిషన్ ఉంటుంది, నేషనల్ పెన్షన్ స్కీమ్. ఎందుకంటే మీరు 20% కదా, కొంతమందికి సజెస్ట్ చేస్తున్నాం ఎన్పిఎస్, కొంతమంది సజెస్ట్ చేయట్లేదు. 30% స్లాబ్ అయితే కంపల్సరీ ఎన్పిఎస్ అనేది, బట్ 20% స్లాబ్ వాళ్ళకి ఆప్షనల్. అది మీ ప్రొఫైల్ చూస్తే కానీ తెలియదు, ఒకసారి అది కూడా అడగండి. ఓకే అండి. కిరణ్ మాట్లాడుతున్నాండి. చెప్పండి కిరణ్ గారు. మీరు అది డే 5 లో 5th పాయింట్ ఒకటి డెప్ట్ ఫ్రీ అని చెప్పారు కదా సార్, దాంట్లో హౌస్ లోన్ అనేది కూడా క్లోజ్ చేసుకోవచ్చు, దానికి స్ట్రాటజీస్ ఉన్నాయన్నారు. డౌట్ లైక్ హౌస్ లోన్ మనకు ట్యాక్స్ సేవింగ్ పర్పస్ పనికి వస్తుంది కదా, దాన్ని క్లోజ్ చేయొచ్చా లేదా అన్నది కొద్దిగా క్లారిఫికేషన్ కావాలి. హౌస్ లోన్ ట్యాక్స్ సేవింగ్ అంటారు, బట్ ఏంటంటే అది అంత బెనిఫిట్ ఏమి ఉండదు. అంటే ఇనిషియల్ డేస్ లో మనకు అలా కనిపిస్తుంది. సో మీ లోన్ ఎంత ఏంటని చెప్తే నేను డైరెక్ట్ మీకు సజెషన్ ఇస్తాను. నా లోన్ ప్రెజెంట్ 36 ఉందండి. 36,000 ఈఎంఐ కడుతున్నారు. 36 lakhs. ఓకే, 33,000 ఈఎంఐ కడుతున్నా ప్రెజెంట్. ఎప్పటి నుంచి కడుతున్నారు? 4 years అవుతుందండి. 10 years. ఓకే, 4 years అయితే ఇంక బెటర్. మీరు అడిషనల్ పార్షల్ పేమెంట్స్ అవి ఉంటాయి కదా, అవేమి ఇంకా చేయొద్దు, స్టాప్ చేసేయండి. పార్షల్ పేమెంట్స్ అవి చేయకుండా జస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ లోకి వెళ్ళిపోండి కంప్లీట్ గా. హౌస్ లోన్ ఎప్పుడు కూడా ఫస్ట్ 5 years లో మీరు కట్టే వడ్డీ అనేది చాలా హ్యూజ్ ఉంటుంది. సో మీరు ఏమైనా అడిషనల్ అమౌంట్స్ 1 lakh 2 lakh ఏమైనా లేదా 5 lakhs పార్షల్ పేమెంట్స్ కట్టాలని అనుకుంటే ఫస్ట్ 5 years లో కట్టడం అనేది మీకు బెనిఫిట్ ఉంటుంది. అంటే మిగిలిన వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, దాన్ని దాటిన తర్వాత మీకు బెనిఫిట్ ఏమి ఉండదు. సో మీరు ఆల్టర్నేట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కి వెళ్తేనే మీకు బెటర్ ఆప్షన్ ఉంది హౌస్ లోన్. అంటే లైక్ సో ట్యాక్స్ సేవింగ్ అనేది ఎక్కువ రోల్ ప్లే చేయదంటారు ఇక్కడ. ట్యాక్స్ సేవింగ్ అది అంటారు కానీ మీకు అది ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి అది పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. అంటే ఉంటుంది, ఈఎంఐ రిలేటెడ్ మీకు ఉంటుంది, బట్ దాంతో పాటు చూస్తే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా, ఆ బెనిఫిట్ ని అది తీసేసుకుంటుంది. హౌస్ లోన్స్ 6.7% అలా ఉన్నాయి కదా ప్రెసెంట్. సో దానికి ఏమన్నా అంటే క్యాల్కులేషన్ లాగా ఏదైనా మీరు చూపిస్తారు కదా మామూలుగా ఎక్సెల్ షీట్ అట్లా ఏదన్నా? మీరు ఒక్కసారి మీకు ఫైనాన్షియల్ ప్లాన్ కాంటాక్ట్ అవ్వండి, తెలియదు. సాయి కిరణ్ ఇక్కడ మాట్లాడు. సాయి కిరణ్ గారు చెప్పండి. హలో సార్, ఒకటే చిన్న డౌట్ నాకు. లైక్ ఒక 1 month బ్యాక్ నేను ఒక అదర్ ఫైనాన్షియల్ ప్లానర్ తో ప్లాన్ తీసుకున్నాను అనమాట యాక్చువల్లీ. సో ఐ వాంట్ టు హ్యావ్ ఎ సెకండ్ ఒపీనియన్ అనమాట. సో ఇఫ్ లైక్ మీరు మళ్ళీ నేను మీతో గోల్డ్ మెంబర్షిప్ తీసుకుంటే నా ప్రొఫైల్ ని మళ్ళీ రియనలైజ్ చేసి నాకు మ్యాచ్ అయ్యే, లేకపోతే వాళ్ళు ఇచ్చిన ప్లాన్ నాకు సెట్ అవుతుందని అలా చెప్తారా, లేదంటే లైక్ మీరు మళ్ళీ కొత్త సజెషన్స్ ఇస్తారా? మేము కంప్లీట్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ ఉంటుంది కదా, దానిలోనే కంప్లీట్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఇప్పుడు దాకా అంటే మీరు వేరే ఫైనాన్షియల్ అడ్వైజర్ మీట్ అవ్వకపోయినా అసలు మీరు కరెక్ట్ చేస్తున్నారు రాంగ్ చేస్తున్నారా అని మీ ప్రొఫైల్ బట్టి స్క్రీనింగ్ ఉంటుంది. సో దానిలోనే మనకు తెలిసిపోద్ది ఏమైనా రాంగ్స్ ఉంటాయి. ఓకే, నాకు అక్కడ నుంచి ఏంటి అంటే మెయిన్ లైక్ వన్ టైం ఓన్లీ వాళ్ళ ఐడియాస్ ని షేర్ చేశారు, ప్లస్ ఒక ఎక్సెల్ షీట్ షేర్ చేశారు, అంతే అయిపోయింది దాంతో. సో లైక్ 1-on-1 కాంటాక్ట్ లో ఉండాలి అంటే లైక్ ఫ్యూచర్ లో కూడా హ్యాపీ పాయింట్ తో నేను ఉంటే సో లైక్ నాకు ఏ బెనిఫిట్ ఉంటుంది అని. యాక్చువల్గా ఈ ఎక్సెల్ సజెషన్స్ అన్ని కూడా వన్ టైం ఉంటాయి. వన్ టైం తర్వాత మీకు ప్లానింగ్ అనేది వస్తుంది, ఆ ప్లాన్ మీరు ఫాలో అవుతూ ఉంటారు, మధ్య మధ్యలో రివ్యూస్ జరుగుతూ ఉంటాయి. అంతే తప్ప దాన్ని ఆ ప్లానింగ్ ని మళ్ళీ మీరు చేంజ్ చేయడం అనేది జరగదు జనరల్ గా. సో ఆ ఫైనాన్షియల్ ప్లాన్ రావడం నాకు తెలియలేదు, బట్ జనరల్ గా జరిగేదైతే ప్రాసెస్ అది వన్ టైమే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, అది వన్ థింగ్. ఇక్కడ ఇంకోటి వచ్చేటప్పటికి ఈ ప్లాన్ అనేది రివ్యూ జరగాలి ఎప్పుడెప్పుడు అంటే, ఒకటి ట్యాక్స్ ల్యాబ్స్ మారినప్పుడు మీ ప్లాన్ రివ్యూ జరగాలి, రెండోది మీ ఇన్కమ్ పెరిగినప్పుడు కానీ, లేదంటే ఎక్స్పెన్సెస్ మారినప్పుడు కానీ, లేదంటే సంథింగ్ ఏదైనా అడిషనల్ అమౌంట్స్ వస్తాయి కదా, అలా వచ్చినప్పుడు కానీ ప్లాన్ అనేది చేంజ్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో తప్ప జనరల్ గా అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ ప్లాన్ అనేది జనరల్ గా చేంజ్ అవుతుంది. మేము ఇచ్చే ప్లాన్ కూడా అంతే. అండ్ జనరల్ గా మేమైతే కనుక వేరే ప్లాన్ ఇస్తే కనుక మేము తీసుకోవాలి అడ్వైజ్ అనేది. సో వేరే దగ్గర మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా, లేదా వేరే అడ్వైజర్ ఎవరైనా మీకోసం పని చేస్తుంటే వీ డోంట్ అంటే వాళ్ళ కస్టమర్స్ మేము తీసుకోవడం అనేది అలా చెయ్యం. అంటే మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ బేసిస్ లో కూడా మీరు ఇయర్ తర్వాత అడ్వైస్ చేంజ్ అవ్వడం అట్లాంటివి కూడా ఉంటుంది? ఉంటుంది, చేంజ్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్స్ అయినా. వాసుగా విజయ్ మాట్లాడుతున్నాను సార్. నేను ఆల్రెడీ కంపెనీ తరపు నుంచి నాకు 5 lakhs గ్రూప్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది సార్.
ఓకే. ఒక 50 lakhs కి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాను. ఓకే. అంటే టర్మ్ పాలసీకి వచ్చేసరికి ఏమైందంటే ఒక 2 years నుంచి ప్రీమియం కట్టట్లేదు సార్. కొటాక్ లో తీసుకున్నాను యాక్చువల్గా 50 lakhs కి. ఓకే. సో దాన్ని కంటిన్యూ చేయమంటారా, లేకపోతే మళ్ళీ మీరేమైనా కొత్తదేమైనా సజెస్ట్ చేస్తారా? అది ప్రీమియం వచ్చి 16,000 సార్ ప్రీమియం. డీటెయిల్స్ ఒకసారి ఇస్తే కానీ మీ కెనాట్ టెల్, ఎందుకంటే అది బాగుంటే అది కంటిన్యూ చేయొచ్చు 50 లక్షలకి. నెక్స్ట్ ఇప్పుడు ప్రీమియమ్స్ అనేది పెరిగాయి, ఎప్పుడు లాస్ట్ మార్చ్ తర్వాత ప్రీమియమ్స్ పెరిగాయి. అండ్ ఇప్పుడు పాలసీ టర్మ్ పాలసీ తీసుకోవాలంటే మెడికల్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే కోవిడ్ రిలేటెడ్ చాలా మంది చచ్చిపోతున్నారు కదా. సో మెడికల్స్ మ్యాండేటరీ అని ఇవన్నీ అన్నారు. సో మీ ప్రొఫైల్ ని బట్టి మీకు గైడ్ చేస్తాం. మీరు ఒకసారి దీనికి మెయిల్ చేయండి, కేర్ MEM కి మెయిల్ చేయండి బెటర్. ఓకే సార్. ఇంకోటి సార్ లాస్ట్ ఇంకోటి, నాకు మ్యూచువల్ ఫండ్స్ లో అసలు ఏం ఇన్వెస్ట్మెంట్స్ ప్రస్తుతానికి ఇప్పటిదాకా ఏం లేవు సార్. అప్ స్టాక్ లో క్రియేట్ చేశాను అకౌంట్, ఓకే, కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ఫండ్ బజార్ ఓపెన్ చేయమంటారా, లేకపోతే అప్ స్టాక్ కంటిన్యూ చేయమంటారా? అంటే ఇఫ్ యూ వాంట్ టు ఫాలో అస్, మా ద్వారా వెళ్దాం అనుకుంటే మాది ఫండ్ బజార్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీనిలో ఏంటంటే ఐ విల్ మానిటర్ ఆల్ ద కస్టమర్స్. ఫండ్స్ అన్ని ఇస్తాం కదా, ఏదైనా చేంజెస్ కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే ఫండ్ మేనేజర్ మారిపోవడం, లేదంటే ఫండ్స్ లో కొంచెం ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మేము ఫిల్టర్ చేసి ఎవరెవరికి ఉన్నాయి వాళ్ళకి ఇంటిమేట్ చేసి మారుస్తున్నాం. ఇఫ్ యూఆర్ అవుట్ ఆఫ్ దట్, మా దగ్గర కాకుండా వేరే చోట ఉంటే మీరు మమ్మల్ని అడిగితే తప్ప మేము మీకు గైడ్ చేయలేం. ఓకే సార్. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ వాసు గారు, భరణినాథ్ అండి ఇక్కడ. సార్ ప్రీవియస్ కంప్లీట్ చేయండి సార్. లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే. ఇంకోటి ఏంటంటే నా షీట్ పంపించాను సార్ మీ టీమ్ కి. వాళ్ళు అంటే ఎవరినో కాంటాక్ట్ చేయమని ఒక టైమింగ్స్ పెట్టారు. నాకు కొంచెం టైం కుదరక నేను రిప్లై బ్యాక్ చేయలేదు. అది ఇప్పుడు షెడ్యూల్ చేసుకోవచ్చు నేను టైం మళ్ళీ? వీఆర్ వర్కింగ్ ఆన్ సాటర్డేస్ ఆల్సో. అంటే మీకు కొంతమంది కస్టమర్స్ కి ఆఫ్టర్ 6 ఆఫ్టర్ 7 కావాలంటే అది కూడా ఇస్తున్నాం. సో మీ కన్వీనియంట్ ప్రకారం మెయిల్ చేయండి లేదా అందులో ఉంటే టైం అనేది సెలెక్ట్ చేయండి. ఓకే సార్, ఫైన్, థ్యాంక్ యూ అండి. వాసు గారు, శ్రీనివాస్ అండి. నాయుడు అండి. ఇప్పుడు మధ్యలో ఇంకొక ఆయన వచ్చారు, ఆయన మాట్లాడండి సార్. చెప్పండి సార్. జస్ట్ సార్ నా పేరు సంతోష్ సార్. సంతోష్ గారు చెప్పండి సార్. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. మీరు లాస్ట్ సెషన్ లో డే 6 ఎస్టర్డే దాంట్లో మీరు చెప్పారు లాస్ట్ లో 20-30,000 శాలరీ ఉన్న వాళ్ళు 1 lakh కి మాక్సిమం వెళ్ళే గ్రోత్ అయ్యేటట్టు చూసుకోండి అని. సో గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నప్పుడు ఇంక్రిమెంట్స్ అది జస్ట్ స్మాల్ గా ఉంటుంది. సో అదర్ గ్రోత్ చేయాలంటే ఇంకా ఏ రకంగా వెళ్ళొచ్చు? ఒకటి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వెళ్ళడం. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇప్పుడు మీకు చెప్పాం కదా, వర్టికల్ ఫార్మింగ్ అని, ఈ బైక్ అని, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో ఇలాంటివి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ తోటి మనీ గ్రో చేయడం అనేది ఆప్షన్ 1. కొంతమంది గవర్నమెంట్ పీపుల్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ స్టార్టింగ్ సమ్ ఫ్రాంచైజీస్, ఫుడ్ రిలేటెడ్ ఫ్రాంచైజీస్ కొన్ని ఉన్నాయి. సో బిగ్గీస్ బర్గర్ అని, లేదంటే మర్చిపోయాను టీ షాప్స్ ఒకటి ఉంది, టీ టైమ్ అని చెప్పి, ఆ టైప్ లో. ఇవేంటంటే 5 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇది ఇన్వెస్ట్మెంట్ చేసి షాప్ పెడతాం, పీపుల్ పెట్టుకుంటాం, ఆటోమేటిక్ గా దానికి వెళ్తాం. ఎందుకంటే ఇది మొత్తం ట్రాకింగ్ అనేది ఆన్లైన్ లో ఉంటుంది, ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా. సో ఇవన్నీ బిజినెస్ రిలేటెడ్ మనకి ఇన్కమ్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది ఈ పోర్షన్ లో. ఇలా కాకుండా మీరు ఓన్ గా ఏమైనా పని చేసి సంపాదించాలంటే సమ్ టైమ్స్ కొంతమంది ట్యూషన్లు చెప్పడం, లేదంటే సమ్ 1 to 2 hours ఏదైనా వర్క్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. దట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. అంటే మీరు ఏ జాబ్ చేస్తున్నారు, మీ స్కిల్ ఏంటి అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ ఏదర్ మీ టైం అయినా మీ గురించి డబ్బులు సంపాదించాలి, లేదంటే మీ మనీ అయినా మీ గురించి డబ్బులు సంపాదించాలి. సో మీ మనీ అండ్ టైం ఈ రెండింటిలో కూడా కొంచెం ఇంటెలిజెంట్ గా మూవ్ చేస్తే కనుక మీరు కొంచెం సంపాదించవచ్చు. గవర్నమెంట్ జాబ్ లోనే మనం కంటిన్యూ అవుతూ అలాగే చేయాలంటే ఇట్స్ లైక్ ఈ మధ్యకాలంలో ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కి ప్రైవేట్ జాబ్ కి పెద్ద తేడా లేదు. సో పెద్ద బెనిఫిట్స్ ఏమి కూడా వాళ్ళు ఎక్కువ ఇవ్వట్లేదు. వర్క్ అనేది యాజ్ యూజువల్ ఎక్కువ ఉంటుంది, బెనిఫిట్స్ ఏమి పెద్దగా లేవు గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్. సో థింక్ అబౌట్ అదర్ ఆప్షన్స్. నాయుడు అండి వాసు గారు. సార్ కంప్లీట్ చేయండి మీరు. సార్ సార్ టర్మ్ పాలసీ యాక్చువల్ గా నేను ఇప్పటివరకు తీసుకోలేదు. హెల్త్ ఇన్సూరెన్స్ తోటి కంటిన్యూ అవుతున్నాను ఫ్యామిలీకి. సో ఒకటి మీరు 1 crore కి టర్మ్ పాలసీ ప్లాన్ చేద్దామని చూస్తున్నాను. 65 years అని మీరు బెస్ట్ అని చెప్పారు.
నేను యాక్చువల్గా 85-90 వరకు ఎక్స్పెక్ట్ చేశాను. సో గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే 60కి సర్వీస్ అయిపోతుంది. సో ఒక 65 తీసుకున్నా కానీ ఫర్దర్గా ఎలా కంటిన్యూ చేయాలి? అంటే ఇంకో ఆ టైంకి వేరే పాలసీస్ ఏమైనా తీసుకోవాల్సి వస్తుందా, లేకపోతే 65కే లిమిట్ అక్కడి వరకే తీసుకోవాలా టర్మ్ పాలసీ? లేదు, 65, 75, ఈవెన్ 99 కూడా తీసుకోవచ్చు. బట్ 65 తీసుకుంటే మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్ ఎక్కువ ఉంటుందని చెప్పాను. సో ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా 5 years మీరు ప్రీమియం కట్టాలి కాబట్టి మనం జనరల్ గా అనుకుంటున్నాం కట్టలేమేమో అని. ఇప్పుడు 10,000 అంటే చాలా ఎక్కువ, బట్ ఒక 20-30 సంవత్సరాల తర్వాత 10,000 అంటే నథింగ్. సో సేమ్ ప్రీమియం అనేది ఉంటుంది కాబట్టి మీరు పెద్ద ప్రాబ్లం ఉండదు ఆ టైంకి. కానీ తర్వాత సార్ 65 తర్వాత మళ్ళీ పాలసీ కొత్తగా మళ్ళీ చేయలేం కదా? లేదు, అవసరం లేదు. ఈ లోపు మనం ఒక 2 to 5 crore బిల్ చేస్తాం కదా. అంటే మేము జనరల్ గా కస్టమర్స్ కి ఇచ్చేది విత్ ఇన్ రిటైర్మెంట్ లోపు మన దగ్గర ఒక 2-3 కోట్లు ఉండేటట్లు వీఆర్ ప్లానింగ్. సో అప్పుడు టర్మ్ పాలసీ అసలు అవసరం ఉండేది కదా. నాయుడు గారు చెప్పండి. సో నేను ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ ఒకటి బుక్ చేశానండి. టోటల్ ప్రైస్ అరౌండ్ 1.4 CR. సో ఒక 3 years లో పొజిషన్ ఉంటది. నాకు యాక్చువల్ గా విత్ ఇన్ ద 1 year అలా నాకు ఆన్ సైట్ ప్లానింగ్ ఉందండి. సో అయితే ఒక 10 years అలా మైట్ బి అనుకుంటున్నాను. సో మీరు సెషన్ లో ఏం చెప్పారంటే ఇలా ఆన్ సైట్ ఉంటే ఫ్లాట్ కొనకపోవడం బెస్ట్ అన్నట్లుగా సజెస్ట్ చేశారు. ఓకే, సో బట్ మై క్వశ్చన్ ఏంటి అంటే, సో ఆఫ్టర్ 10 years or 15 years ఈ ప్రైమ్ లొకేషన్ లో మనం ఫ్లాట్ కొనాలంటే ఇదే ఫ్లాట్ చాలా ప్రైస్ ఉంటది. ఇప్పుడు 1.5 CR అంటే అప్పటికి 5 CR అలా కూడా వెళ్ళి ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ ఏరియాలో అలా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలంటారు? మీరు ఇప్పుడు ఎంత క్యాష్ వెళ్తున్నారు, ఎంత లోన్ వెళ్తున్నారు? ఓకే, సో 50-50 అనుకోండి. ఒక 70 పే చేస్తున్నాను, 70 లోన్కి వెళ్తున్నాను అనుకోండి. అయితే మోస్ట్లీ అవసరం లేదు. మీకు రెంట్ ఎంత వస్తుంది? రెంట్ ఈఎంఐ ఈక్వల్ ఉందంటారా? రెంట్ ఈఎంఐ ఈక్వల్ ఉండదు కదండి. సో 70 ఎజ్యూమ్ దట్టు మనం 80 లోన్కి వెళ్తే ఈఎంఐ వచ్చేసి 75 అలా వస్తుంది. సో 75 రెంట్ రాదు మనకి. మాక్సిమం ఒక 30 to 40 రావచ్చు. అయితే అనవసరం అండి, ఎందుకంటే ఇట్స్ లైక్ యూ కాంప్లికేటింగ్ యువర్ లైఫ్ అన్నమాట. సో మీరు కావాలంటే అప్పుడు ఈవెన్ ఆ తర్వాత ఆ టైంలో కూడా రెంట్లు అనేవి పెద్దగా పెరగవు, సేమ్ రెంట్లు అనేవి తక్కువ ఉంటాయి. సో ఈ లోపు మీరు ప్లాన్ చేసుకుని ఏదైనా మీరు అసలు సిటీలో ఉండాలనుకున్నారా లేదంటే మీ విలేజ్ కి వెళ్ళిపోదాం? కాంట్రాడిక్టింగ్ ఉన్నాయి. ఏంటి అంటే మొన్న మీరు చెప్పిన వాటిల్లో ఏమవుతుందంటే, సో మనకు మంచి హౌస్ ఇలా కావాలంటే ప్రైమ్ ఆఫీస్ కి దగ్గరలో హైటెక్ సిటీ ఆర్ గచ్చిబౌలిలో కావాలి అంటే ఆఫ్టర్ 15 years 10 years మనం ఎంత పే చేయాలి. సో ఇప్పుడు నుంచి ప్లాన్ చేసుకుంటే గుడ్. బట్ మీరేమన్నారు, ట్రావెలింగ్ కి మోర్ దెన్ 1 hour స్పెండ్ చేయకూడదు అన్నారు. ట్రావెలింగ్ ఎప్పుడు స్పెండ్ చేయకూడదు అంటే మీరు ఆ టైం యూస్ చేసుకునే మనీ సంపాదిస్తున్నప్పుడు అది బెస్ట్ ఉంటుంది. అది 1 thing. రెండోది, ఇప్పుడు మీరు రిటైర్మెంట్ అయ్యే టైంకి అంటే 10 years తర్వాత 15 years తర్వాత హైదరాబాద్ వచ్చారు, హైటెక్ సిటీలోనే పనిచేస్తారనేది మీకు తెలియదు కదా. ఈవెన్ ఇప్పుడే కోవిడ్ మూలంగా 2 years అంటే 2022 December వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన కంపెనీలు ఉన్నాయి. సో ఆ టైంకి ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. సో ఆ టైంకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనుకోండి, విలేజ్ లో ఒక 34 లక్షలు పెట్టినా మనకి మంచి ఇల్లు వస్తుంది. Okay, got it. Another minor. My name is Sandra, sir. టర్మ్ ఇన్సూరెన్స్ మీరు 65 గుడ్, రిమైనింగ్ ప్రీమియం అమౌంట్ ఇన్వెస్ట్ ఇన్ సమ్ మ్యూచువల్ ఫండ్ కైండ్ ఆఫ్ థింగ్. సో 85-90 years దాకా అవసరం లేదన్నారు కదా. ఓకే, గుడ్ అండి. అది యాక్చువల్గా ఐ హావ్ ఆల్రెడీ టేకెన్ 1 టర్మ్ ఇన్సూరెన్స్ అండి. 85 వరకు తీసుకున్నాను. 65 కి నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ప్రీమియం లో. అరౌండ్ 1500 అలా ఉంది పర్ ఇయర్. సో కెన్ ఐ కంటిన్యూ దట్? కంటిన్యూ చేయండి. ఇప్పుడు చేంజ్ చేయడం కరెక్ట్ కాదు, కంటిన్యూ చేయండి. చేంజ్ లేకపోతే కంటిన్యూ చేయొచ్చు. సార్ చెప్పండి. లాస్ట్ 5 days నుంచి మేము క్లాస్ ఫాలో అవుతున్నాను, ఐ మీన్ వాట్సాప్ వెబినార్. సో ఇక్కడ నాకు బేసిక్ గా 2 questions. 1 question ఏంటంటే మీ వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే, ఐ మీన్ ఐ వాంట్ టు జాయిన్ యువర్ గోల్డ్ మెంబర్షిప్. ఓకే. సో అండ్ 1 more thing is, మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పే చేయమని చెప్పారు కదా. సో ఈ ప్రైవేట్ కంపెనీస్ మీద ఐడియా లేదు అంటే, ఐ మీన్ మనం 65 years పెట్టుకున్నామంటే ఆఫ్టర్ 30 years ఇవి ఉంటాయా లేవా అనేది ఒక డౌట్ ఉంటుంది. అంటే ఎల్ఐసి అలాంటివి అయితే కొంచెం బెటర్ నమ్మొచ్చు కదా, ఐ మీన్ అవి గవర్నమెంట్ సెక్టర్. సో మ్యాక్స్ లైఫ్, హెచ్డిఎఫ్సి ఇలాంటివన్నీ ప్రైవేట్ కదా.
సో ఆఫ్టర్ 30 years హౌ వీ కెన్ ట్రస్ట్, లైక్ అవి ఉంటాయా ఉండవా అని మనం చేయలేం కదా. ఓన్లీ 10 years 5 years అంటే ఓకే వీ కెన్ థింక్, బట్ 30 years ఆఫ్టర్ 65 years వస్తాయా లేవా అనేది ఎలా అనేది క్వశ్చన్. ఇక్కడ అంటే బేసిక్ గా ఇక్కడ వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఇట్ హ్యాస్ టు ఫాలో ద సేమ్ ప్రొసీజర్స్. ఇప్పుడు ఈవెన్ ఎల్ఐసి కూడా మనది ప్రైవేటైజేషన్ అవుతుంది, ఓకే అయిపోయింది కూడా వచ్చేటప్పటికి. సో ఇప్పుడు ఐసిఐసి అయినా హెచ్డిఎఫ్సి అయినా వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ ఏ కంపెనీ అయినా దే హ్యావ్ టు ఫాలో సమ్ స్టాండర్డ్స్, ఓకే. సో ఇక్కడ ఐఆర్డిఏ నుంచి ఈ రిలేటెడ్ రెగ్యులేషన్ ఉంటుంది కాబట్టి ఏ కంపెనీ అయినా ఒకసారి ప్రీమియం అనేది ఇష్యూ చేస్తే దే హ్యావ్ టు పే ద క్లెయిమ్. ఇప్పుడు దాన్ని క్లెయిమ్ పే చేయకుండా ఎస్కేప్ అయిపోవడానికి లేదంటే కంపెనీ క్లోజ్ చేయడానికి ఛాన్స్ లేదు. ఈవెన్ వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ కేసెస్ ఒక కంపెనీ లాసెస్ లోకి వెళ్ళింది, ఇది ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్స్ ఎక్కువ వచ్చేయడం మూలంగా లాసెస్ లోకి వెళ్తే ఈవెన్ ఆ సినారియోలో కూడా రీ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేవి ఉంటాయి. అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ చేసే రీ ఇన్సూరెన్స్ కంపెనీస్ మీరు గూగుల్లో టైప్ చేయొచ్చు. సో ఇది కంపెనీ లాసెస్ లో ఉంటే కనుక రీ ఇన్సూరెన్స్ కంపెనీ హ్యావ్ టు పే సమ్ అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉంటుందండి? హ్యాపీగా వే ఆఫ్ అప్రోచ్ వచ్చేటప్పటికి మీ కంప్లీట్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనాలిసిస్ చేస్తాము. సో ఏమేమి రాంగ్స్ చేశారు అనే దాని మీద ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ ఉంటాయి. సో ఫ్యూచర్ లో మీకు ఉండే గోల్స్ ఏంటి, ఇల్లు కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఎవ్రీథింగ్ విల్ ప్లాన్ 100%. సో మీరు దేని నుంచి దట్ మీన్ మీకు తెలియకుండా మీ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం జరగకూడదు అనేది మా ఇంటెన్షన్. నమస్తే అండి. హలో సార్. సార్ నమస్తే. 1 minute అండి, అంటే మిగిలిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఒక ఎక్సెల్ షీట్ షేర్ చేస్తాను. జనరల్గా ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎక్సెల్ షీట్. సో ఇక్కడ ఏంటంటే మనం విల్ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్. రిటైర్మెంట్ కి, పిల్లల స్కూల్ ఎడ్యుకేషన్ కి, ఇంకా బయింగ్ కార్, బయింగ్ గోల్డ్, రియల్ ఎస్టేట్, కిడ్స్ మ్యారేజ్ కి, వెల్త్ క్రియేషన్ కి, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నిటికి మనం ఇచ్చేస్తాం. అట్ ద సేమ్ టైం మనం కొన్నిసార్లు హెల్త్ పాలసీస్ తీసుకున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ డబ్బులు ఇవ్వవు, అలాంటప్పుడు హెల్త్ ఫండ్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తాం. సో వీ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్. ఇది ప్లాన్ చేసిన తర్వాత సమ్ అమౌంట్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్లాన్ ప్రకారం ఏంటంటే ఈయన 42,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి, బట్ కస్టమర్ దగ్గర ఓన్లీ 30,000 ఇన్వెస్ట్ చేయగలరు ఎవ్రీ మంత్. సో అలాంటప్పుడు ఈ గ్యాప్ అనేది మీరు ఏదైనా జాబ్ చేంజ్ అవడం కానీ లేదంటే వేరే పార్ట్ టైం ఓవర్ టైం చేయడం కానీ చేసి ఈ గ్యాప్ అనేది ఫిల్ చేసుకుంటే మీ గోల్ అనేది ఫిల్ అవుతుంది. లేదు అంటే మీరు అమౌంట్స్ అనేది తగ్గించుకోవాలి. హలో నమస్తే అండి. సార్ చెప్పండి. హలో, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు హోమ్ లోను మీరు 4 years కట్టిన తర్వాత ఇంకా పార్ట్ పేమెంట్స్ ఏం చేయకండి, చేస్తే అది మీకు లాస్ అవుతుంది, దాన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ కింద కన్వర్ట్ చేయండి అన్నట్టుగా చెప్పారు. అంటే ఇప్పుడు మాకు ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు బాగా, అంటే తర్వాత తగ్గుద్దా ఏంటండి హోమ్ లోన్ లో? హోమ్ లోన్ లో తగ్గడం ఏమి ఉండదు, బట్ క్యాలిక్యులేషన్, హోమ్ లోన్ క్యాలిక్యులేషన్ ఆ టైప్ లో ఉంటుంది. మీకు అది చూపిస్తాను. ఎగ్జాంపుల్ స్క్రీన్ షేర్ చేస్తాను. హోమ్ లోన్ క్యాలిక్యులేషన్ ఇది అప్రాక్స్ 50 లక్షల హోమ్ లోన్ అనేది ఒక 6% or 7% చూద్దాం. సార్ 30 lakhs కేరా? 30 lakhs 7% 20 years. మీరు ఇక్కడ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేషన్ చూస్తే ప్రిన్సిపల్ స్టార్టింగ్ లో కట్టేది 47,000, బట్ ఇంట్రెస్ట్ కట్టేది 1,37,000. ఇంకా నెల వైజ్ చూస్తే, అంటే ఇది ఇయర్ వైజ్ నెల వైజ్ చూస్తే ఫస్ట్ ఇప్పుడు కట్టేది 5,759 రూపాయలు ప్రిన్సిపల్ కడుతున్నారు, ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి 17,500 కడుతున్నారు. ఇలా మీరు ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టుకుంటూ 5 years కంప్లీట్ చేసేస్తే మీకు ఇంకా దీనిలో పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. అదే 2041 వచ్చేటప్పటికి మీ ప్రిన్సిపల్ ఎక్కువ ఉంటుంది, ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది, 535. చూడండి, అంటే ఈ క్యాలిక్యులేషన్ మూలంగా ఫస్ట్ 5 years లో మీరు ఏమైనా క్లోజ్ చేసుకోవాలనుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది, లేదంటే మీకు పెద్ద బెనిఫిట్ ఉంటుంది. అంటే అది 5 years తర్వాత నుంచి చేంజ్ అవుద్దండి ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గుతాం అనేది? లేదు, అలా ఏమి ఉండదు. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు దీన్ని పార్ట్ పేమెంట్స్ చేసేసి కొంచెం తగ్గించుకుందాము, 2 lakhs ఉన్నా 3 lakhs ఉన్నా హోమ్ లోన్ కి కట్టేద్దామని అనుకుంటున్నాం. ఇంకా ప్లానింగ్ సార్ మ్యూట్ చేసుకోండి, మిగిలిన మ్యూట్ చేస్తాను. ఎన్నిసార్లు చెప్పినా అది వర్కౌట్ అట్లా. ఓకే సార్ చెప్పండి, ఎన్ని ఇయర్స్ కట్టారు మీరు హోమ్ లోన్? ఇప్పుడు నేను 2016 లో తీసుకున్నానండి, ఇప్పుడు 5 years అవుతుంది 2001 కి. ఇప్పటి నుంచి మీరు పార్షల్ పేమెంట్స్ చేస్తే మీకు లాస్, అది ఫైనాన్షియల్ గా లాస్. అది ఆల్రెడీ నేను చాలా మంది క్యాలిక్యులేట్ చేశాను కాబట్టి జనరల్ బ్లైండ్ గా చెప్పేస్తాను. సో ఎక్స్ట్రా అమౌంట్స్ మీరు ఇన్వెస్ట్ చేయండి, యూ విల్ గెట్ మోర్ బెనిఫిట్.
అంటే నేను ఏదైనా ఈఎంఐ తగ్గించుకుంటే ఆ డబ్బులు సేవ్ అవుతాయేమో కదా అనుకుంటున్నా. 30,000 కడుతున్నాను, 30 lakhs. 30,000 లో ఏమైనా తగ్గించుకుందామా? ఒక 5 lakhs కడితే 25 వస్తుంది కదా ఈఎంఐ. ఆ 5,000 ఇన్వెస్ట్మెంట్ ఎక్కడన్నా వేరే దాకా చేద్దామని అనుకుంటున్నా. ఆ 5,000 ఏదన్నా నా ఐడియా. ఇప్పుడున్న 5 lakhs ఏమైనా చేయమంటారా? 5 lakhs ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అది బెటర్ తగ్గుతుందా సార్? తగ్గదు కదా సార్. పేమెంట్ తగ్గుతుంది, ఈఎంఐ తగ్గించుకోవచ్చు, లేదంటే డ్యూరేషన్ తగ్గించుకోవచ్చు 5 లక్షలు కట్టేస్తే కనుక. బట్ రెండు బెనిఫిట్స్ కంటే మీరు దాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రాఫిట్ వచ్చేది ఎక్కువ ఉంటుంది. బట్ మేక్ షూర్ మీకు వచ్చే వడ్డీ అనేది 10% దాటి రావాలి per annum. అలాంటి ప్రాజెక్టులో పెట్టుకోవాలి అంతే కదా సార్? అలాంటి ప్రాజెక్టులు పెట్టాలి. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది బై డిఫాల్ట్ ఒక 10 to 15% వస్తుంది. దానికంటే ఇంకా బెటర్ ఏమన్నా మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు బెస్ట్ ఉంటుంది. దానికి మీరు సజెషన్స్ ఇవ్వాలంటే ఎలా సార్? మేము ఇప్పుడు దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాము మీరు అన్నట్టుగా చెప్పినట్టుగా. ఇప్పుడు ఎలా చేస్తే బెటర్, ఎలా అప్రోచ్ అవ్వాలి, దానికి ఏం చేస్తే ఎటువంటి వాటిలో పెట్టాలి? మీరు గోల్డ్ మెంబర్షిప్ లో ఉంటే కనుక ఒకసారి మీ ఫైనాన్షియల్ ప్లానర్ అప్రోచ్ అవ్వండి, దే విల్ గైడ్ యూ. లేదంటే యూ హావ్ టు టేక్ గోల్డ్ మెంబర్షిప్. వాసు గారు, హనుమంతరావు అండి. వాసు గారు సార్ చెప్పండి. హనుమంతరావు అండి, గోల్డ్ మెంబర్షిప్ అండి. హనుమంతరావు గారు చెప్పండి. నాకు టర్మ్ పాలసీస్ 2 ఉన్నాయండి. 2013లో ఒకటి ఉంది, 2019లో ఒకటి ఉందండి. మొత్తం 2.25 crores ఉంది. ఆ డౌట్ ఏమంటే నాకు హెల్త్ ఇష్యూ ఉండింది కానీ బట్ వాళ్ళు చెక్ చేసుకున్నారు, ఏం దాంట్లో బయటపడలేదు. వాళ్ళు చెప్పొద్దన్నాడు కట్టించిన అతను. మొత్తం 2013లో లేదు, 2019లో అదే జరిగింది. నేను చెప్తానంటే అవసరం లేదని మీరు చెక్ చేసుకుంటారు. చెక్ చేస్తే నాకు తెలియదు ఎవరికి. 2008లో ఇష్యూ వచ్చింది, లైట్ గా హార్ట్ అటాక్ వచ్చింది. మా రెగ్యులర్ మెడికేషన్ నాకు తెలియదు జనరల్ గా. నేను చెప్పేదాకా ఎవరు వేరే వాడికి తెలియదు. వాళ్ళు చెక్ చేశారు, టీఎంటీ అనేది అన్ని బాగానే ఉంది. నాకు డౌట్ ఏమిటి, ఇది అవుతుందా? ఇప్పుడు మనం ఉన్నాం కదా, అప్పుడు 2014 లో తీసుకున్న పాలసీ అంటే యాక్చువల్ గా ఏమవుతుంది అంటే టర్మ్ ఇన్సూరెన్స్ 2013 యాజ్ పర్ IRDA రూల్స్ ప్రకారం కొంతమంది స్మోక్ చేస్తూ నాన్ స్మోకింగ్ అని దీనిలో టిక్ పెడతారు, కొంతమంది డ్రింక్ చేస్తూ నాన్ డ్రింకర్ అని దీనిలో టిక్ పెడతారు. సో ఇదివరకు రోజుల్లో ఏంటంటే ఇలాంటి కేసెస్ వస్తే ఇన్సూరెన్స్ కంపెనీస్ రిజెక్ట్ చేస్తాయి. బట్ ఒక 3 years బ్యాక్ IRDA ఏం రూల్ తీసుకొచ్చిందంటే ఈవెన్ తో ఇది ఎలాంటి రాంగ్ జరిగినా గానీ దట్స్ యువర్ మిస్టేక్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ టు ఫైండ్ అవుట్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, లేదంటే మీరు స్మోక్ చేస్తున్నా, లేదంటే డ్రింక్ చేస్తున్నా, మీరు ఇక్కడ అది ఫైండ్ అవుట్ చేయాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఇప్పుడు ఇలాంటి రిలేటెడ్ క్లెయిమ్ వచ్చినా గానీ మీరు క్లెయిమ్ అమౌంట్ ఇవ్వాలి అన్నట్టు IRDA స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేస్తుంది. సో మోస్ట్లీ అదే ఇంప్లిమెంట్ అవుతుంది. నేను ఇంకొకసారి వెరిఫై చేయాలి ఎలా జరుగుతుంది అనేది. బట్ జనరల్ గా అయితే అదే రూల్స్ ఫాలో అవుతుంది. ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉంటుంది. ఏది 2013 పాలసీ, 2019 పాలసీ 3 years కంప్లీట్ అయిపోతే అది కూడా సేమ్ కేటగిరీలోకి వస్తుంది. అది కూడా 3 అయిపోయింది సార్. ఇప్పుడు ఆయనకి 3 ఇన్స్టాల్మెంట్స్ కట్టేసాం. యా దట్స్ ఫైన్ అండి. అయితే అంటే జస్ట్ మనం ఫెయిర్ గా ఉన్నామని మధ్యలో ఏజెంట్లు ఉంటారు, మీరేం మాట్లాడమాకండి, చెక్ చేసుకుంటారు వాళ్ళే. ఆ టీఎంటీలకి అన్ని చెక్ చేస్తారు, ఇక్కడ బాగుంటే అన్నట్టుగా వాళ్ళు చేస్తారు, ఏజ్ ఉంది కాబట్టి. యాక్చువల్ గా ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ ప్రకారం అది రాంగ్ అంటే యాజ్ పర్ లీగల్ రూల్స్ ప్రకారం దట్స్ రాంగ్. మనం ఏదైనా ఉంటే అది ఇన్సూరెన్స్ కంపెనీతో డిస్కస్ చేయాలి. బట్ ఇండియాలో మీకు తెలిసిందే కదా, వాళ్ళు ఫాలో అవర్ రూల్స్, మనం ఫాలో అవ్వం. లేదు సార్, నేను ఫాలో అయ్యి నేను 2-3 సార్లు రిజెక్ట్ చేశారు. ICICI లంబార్డ్ ఉంది, వాడే ఇచ్చాడు క్రెడిట్ కార్డ్ బేస్ చేసుకుని హెల్త్ పాలసీ. నేను గుర్తులేకనే తర్వాత ఫోన్ చేశాను ఆఫ్టర్ 2 years. ఇలా నాకు అయిందండి, నాకు గుర్తులేదు, చెప్పాను లేదు, చెక్ చేయండి రికార్డ్ అని. వాడికి సింపుల్ గా వెనక్కి పంపించేసాడు, బాడీ క్యాన్సిల్ చేసి. అయితే ఫైనల్ గా రీసెంట్ గా అయితే 2 years బ్యాక్ స్టార్ హెల్త్ వాడికి మొత్తం మెడికల్ రిపోర్ట్స్ తీసుకుని ఇచ్చాడు. హార్ట్ కేర్ పాలసీ సంథింగ్ ఇచ్చాడు. అది ప్రీమియం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నేను చెప్పానండి. మనం చెప్తున్నాము అంటే అంత పాత ఒకసారి సమ్టైమ్స్ మనం మర్చిపోవచ్చు. మనం ఏం క్లెయిమ్ చేయలేదు, వాళ్ళ దగ్గర ఎవరైతే క్లెయిమ్ చేయలేదు. మనం ఫెయిర్ గా ఉన్నా కూడా ఇది కూడా పంపిస్తారు, ఇబ్బంది పెడుతున్నారండి. హలో సార్, నా పేరు ఇండియాలో ఇవన్నీ కామన్. సరే ఓకే, థ్యాంక్ యూ సార్. హలో సార్, నా పేరు గోపాల్ కృష్ణ అండి. గోపాల్ గారు చెప్పండి. గోపాల్ గారి తర్వాత శ్రీను గారు మాట్లాడొచ్చు. చెప్పండి గోపాల్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన మ్యూచువల్ ఫండ్స్ అది బాగానే ఉన్నది, కానీ మినిమం 10-12 అన్నది ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలంటే, నేను రిటైర్మెంట్కి ఒకటి, నా తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 15 years తర్వాత కంపల్సరీ మినిమం 7% అన్న 8% అన్న వస్తుందని ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ లో సెలెక్ట్ చేసుకోవాలి? అంటే మినిమం గ్యారంటీ ఉన్న ఫండ్స్ ఎలా తెలుస్తుంది నాకు? మేము జనరల్ గైడ్ చేస్తున్నాం కదా, మేము మానిటర్ చేస్తూ ఉంటాం. మినిమం గ్యారంటీ అనేది విల్ మేక్ షూర్ అండి అది వచ్చేటట్టు. అంటే మీకు బెస్ట్ సజెషన్స్ అనేది ఉంటుంది, బై డిఫాల్ట్ అవి వస్తాయి.
ఓకే ఓకే అంటే రిటైర్మెంట్ కాబట్టి అదే రిటైర్మెంట్ కాబట్టి కంపల్సరీ మినిమం గ్యారంటీ ఉండాలి కదా. అంటే డెబిట్ ఫండ్స్ లేకపోతే ఎలాంటి ఫండ్స్ అని బెటర్ డెబ్ట్ ఫండ్స్ మేము సజెస్ట్ చేయట్లేదు. డైరెక్ట్ అంటే డెబ్ట్ అనేది చాలా తక్కువ మేము సజెస్ట్ చేస్తాం. డైరెక్ట్ ఈక్విటీ సజెస్ట్ చేస్తాం లాంగ్ టర్మ్ గోల్స్ కి. సో దానిలో ఉంటుంది. సో ఇది ఎలా మేము సజెస్ట్ చేస్తామంటే వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. ఓకే 2004 2008 ఇప్పుడు మీకు ఒక ఎక్సెల్ చూపిస్తున్నాను PDF. సో ఇది వన్ కైండ్ ఆఫ్ డేటా సెన్సెక్స్ రిటర్న్స్ వర్సెస్ స్కీమ్ రిటర్న్స్. ఓకే ఓకే సో ఇది అలాగా ఈ టైప్ లో చాలా డేటా ఉంది. ఎంత చూపించాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే ఫండ్స్ వైజ్ ఇదంతా ద బెస్ట్ వర్స్ట్ ఫండ్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దీని ప్రకారం వీళ్ళు గైడ్. ఇప్పుడు ఒక ఫండ్ లో పెట్టాక అది సరిగ్గా వర్కౌట్ చేస్తలేమంటే మీరే మార్చమని చెప్తారా లేదంటే అది ఎలాగా? అది వర్కౌట్ చేయకపోతే మేమే చూసి మార్చమని చెప్తాం. ఇది ఫండ్ బజార్ అకౌంట్ ఉంటుంది కదా. సో అంటే మేము సజెస్ట్ చేసేది ఒక 10 to 15 ఫండ్స్ బెస్ట్ ఫండ్స్ మేము సజెస్ట్ చేస్తున్నాం. ఈ 10 to 15 ఎప్పుడు మానిటరింగ్ లో ఉంటాయి. ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మేము మళ్ళీ ఆ ఫండ్ లో ఎవరెవరు ఇన్వెస్ట్ చేస్తారో ఎగ్జాంపుల్ ఒక 200 మంది ఇన్వెస్ట్ చేస్తారు. ఆ 200 మందిని మేము కాంటాక్ట్ చేసి మార్చమని చెప్తాం. నాది ఇప్పుడు జీరోదా ఉన్నది, జీరోదా కంటిన్యూ చేయమంటారా లేదంటే ఏదైనా? జీరోదాలో కంటిన్యూ చేస్తే మీరు మాకు స్క్రీన్ షాట్స్ పంపించాల్సి ఉంటుంది. మేము డైరెక్ట్ మానిటర్ చేయడానికి ఉంటుంది. ఓకే ఇంకొకటి అండి, నాది హోమ్ లోన్ ఒకటి ఉంది. 2.5 years బ్యాక్ తీసుకున్నాను నేను. 39 lakhs తీసుకున్నాను. ఓకే నేను ఒక 2.5 years లో ఒక 14 lakhs రీపేమెంట్ చేసానండి. ఓకే గ్రేట్. ప్రజెంట్ ఇప్పుడు అవుట్ స్టాండింగ్ 25 ఉన్నది. ఇంకా నేను ప్రిన్సిపల్ అమౌంట్ కట్టకూడదు అనుకున్నా. ఎందుకంటే నేను కట్టేది 29 lakhs, ఈఎంఐ వచ్చి 29,000. 50-50 రేషియో తీసుకుంటుంది. ఒకటి ప్రిన్సిపల్ అమౌంట్ 50, ఇంట్రెస్ట్ 50 కింద తీసుకుంటుంది ప్రజెంట్. ఇప్పుడు మిగిలిన ఇప్పుడు ఏమన్నా నేను అవుట్ స్టాండింగ్ అమౌంట్ కట్టాలంటే కడితే బెటర్ లేదంటే ఇందులో పెట్టమంటారా? మీరు 2.5 years అన్నారు కాబట్టి కట్టడం బెటర్. ఇంకొక 1.5 year వరకు మీరు ఎంత కట్టగలిగితే ఎంత అమౌంట్ కట్టేయండి. దాని తర్వాత ఇంకా స్టాప్ చేసేయండి. ఒక 5 years లోపు మీరు ఎంత కట్టగలిగితే అంత కట్టేయండి. దాని తర్వాత నుంచి ఆపండి. హలో సార్ చెప్పండి. మ్యూచువల్ ఫండ్స్ లో ఒక 25K పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నా అండి. 5 మ్యూచువల్ ఫండ్స్, అందులో 2 ELSS, 1 స్మాల్ క్యాప్, 1 మిడ్ క్యాప్ అలా. సో నేను తర్వాత సమ్ మోర్ అమౌంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంకొక 10 or 15. అవి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టమంటారా? ఈస్ దేర్ ఎనీ గుడ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్? మ్యూచువల్ ఫండ్స్ లోనే ICICI ఫ్రీడమ్ SIP అని ఒకటి ఉంది. సో దానిలో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఇట్ విల్ బి ఫర్ లాంగ్ టర్మ్. అంటే మనకి కన్సిస్టెంట్ గా ఉండము అని అనుకునే వాళ్ళకి అది బెస్ట్ ఉంటుంది. ఓకే స్పాట్ పే చేస్తే ఎవ్రీ మంత్ 10,000 రావడం ఆ టైప్ లో జరుగుతుంది. ఓకే ICICI ఫ్రీడమ్ సిప్ అండి. అది మీరు ఒకసారి ఎవరైతే MEM కి మెయిల్ చేయండి, షీ విల్ గైడ్. ఓకే ఓకే సో యాక్చువల్లీ నేను లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసి ఇలా నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇలా మినిమం అమౌంట్, అంటే అది కొంచెం పెద్దగా గ్రోత్ ఉండదు కదా. సో మంత్లీ 1,000 కానీ 1,500 కానీ నిఫ్టీ నెక్స్ట్ 50 ఆర్ బ్యాంక్ నిఫ్టీలో పెడదాం అనుకుంటున్నా ఒక 30 years కి రిటైర్మెంట్ కి. ఇస్ ఇట్ ఏ గుడ్? అది మంచిది అండి. లార్జ్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్ ఏదైనా మీరు ట్రై చేయొచ్చు రిటైర్మెంట్. ఇట్స్ గుడ్ ఆప్షన్. ట్రై చేయండి. నో ఇష్యూ. హలో సార్ చెప్పండి. హలో సార్ చెప్పండి. సార్ మై నేమ్ ఇస్ రాజా. ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు సార్. రాజా గారు చెప్పండి. Sir, in my currently for my brother's marriage, I am having around I don't know Telugu sir, but I can understand. Yeah, that's good. Okay. And by seeing Instagram only, I am following. Very, very interesting in your classes. Okay. That's and, great. Thanks, Andy. Thank you so much. Since in my head, 2 questions, sir, and one is my brother's marriage. I am having a savings around 10 lakhs in my hand, but my brother's marriage is going to happen in next year, April 2022 only. Okay. So I am having a savings. In the savings, I am having around 10 lakhs. And what is your suggestion, sir, for 1 year? If I can make money more than that, means what is where is this money currently? Bank savings account only, sir. So here savings only. 2 options. One is bank fixed deposits. Okay. So here you will get approximate 5.5% interest rate. And another is liquid funds. Not liquid funds, ultra short term funds is better option. In this you will get in between 6% to 7%. Okay. And third option is P2P lending. P2P lending you may get in between 11% to 15% in between. 10% to 15% you will get. So these 3 options are better.
but equity mutual funds is not right option, and even stocks are also not a right option. So in these three you can try all together, or at least like if you can divide like 3 lakh 2 lakh kind of, that's also fine. Sir, last one you told, sir, B2B can't get this. Peer-to-peer lending, just email to mem@happycoin.in, she will guide you. Okay, sir. Okay, sir. And the next question. I've already made one video on it. I think YouTube also it's there. My video. Okay. Just go through YouTube Okay, channel sir. and see that. And Thank next you. one, sir. And next Bhaskar, one, one sir, question. Yeah, complete, sir. Sir, I took personal loan and already I paid 20 EMI, totally 60 EMI for 5 lakhs, and 20 EMI is completed. You want me to continue the EMI, or you want me to close your suggestion? Personal loan better close, and whatever it is. Okay. Personal loans better close. Home loan means we have some strategies to generate more returns than the loss. But personal loan, as early as possible, better close. But if you have pre-closure charges like 2%, 3%, in that case, we are 5%. suggesting some alternative investment. 5%, sir. 5% nice yields. Then better don't close, go for some investments. Just continue that loan as like loan. Yeah, Vasu one question. Fine, sir. Tell me. సతీష్ అంటే బెంగళూరు నుంచి. Sir, Satish గారు చెప్పండి. యా, నాకు స్మాల్ స్టాండర్డ్ డౌట్. ఇది టర్మ్ ప్లాన్ లో ఒక చిన్న డౌట్ ఉంది. డైలామాలో ఉన్నాను యాక్చువల్ గా. ఏజ్ వచ్చి 43 years కరెంట్. యాజ్ పర్ యువర్ సజెషన్ 65 years కానీ 75 years కానీ అంటున్నారు. ఒకవేళ నేను 8 years బతికినానంటే ఇప్పుడు ఈ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంటే పోయినట్టు కదా సార్. టర్మ్ వచ్చి ఇయర్లీ 36,000 కట్టమంటున్నారు. ఐసిఐసి కానీ యాక్సిస్ బ్యాంక్. ఇప్పుడు ఒకవేళ నేను బతికి ఉంటే ఇప్పుడు కట్టినంతా పోయినట్టే కదా సార్. అది చిన్న దానికి రిటర్న్ ఆన్ ప్రీమియం ఆప్షన్ ఉంది కానీ, బట్ రిటర్న్ ఆన్ ప్రీమియం ఇస్ నాట్ అ కరెక్ట్ ఆప్షన్. సో ఈవెన్ అది పోయినా కానీ ఇట్స్ లైక్ బైక్ ఇన్సూరెన్స్ ఆర్ కార్ ఇన్సూరెన్స్. ఇన్ కేస్ కార్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, మనకి అయ్యే చాలా అమౌంట్ అవుతుంది కదా. సేమ్ వే మనం దీన్ని కూడా ట్రీట్ చేయాలి. ఈవెన్ తో మనకి మనీ రాకపోయినా వి డోంట్ హ్యావ్ మచ్ ప్రాబ్లం. బట్ అమౌంట్ అనేది మన ఫ్యామిలీ ప్రొటెక్షన్ కి అది చాలా అవసరం. ఓకే. సో నాకు హెల్త్ ఇష్యూస్ లేవు, అందుకనే ఆ డౌట్ వచ్చింది. ఫైన్ సార్. అండ్ అంటే బ్యాడ్ జరుగుతుంది గుడ్ జరుగుతుంది అనేది మనకి ఎలాగో తెలియదు కాబట్టి బెటర్ టేక్ ఇట్. ఏమి రాకపోతే మనం సంపాదిస్తాం కదా, ఏమన్నా ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ విల్ పే. ఓకే. హలో సార్, నా పేరు రాము సార్. హలో సార్, నా పేరు గోపాల్. రాము గారు చెప్పండి. థ్యాంక్ యూ సార్. సో నేను గోల్డ్ మెంబర్షిప్ హోల్డర్ని సార్. నేను రీసెంట్ గా జాయిన్ అయ్యాను సార్, 20 days అవుతుంది. సో మ్యూచువల్ ఫండ్స్ సపోర్ట్ 1 year కంటే ఎక్కువ ఉంటుంది అన్నారు కదా సార్. అది లైక్ ఓన్లీ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ అయినా అదర్ ఇన్వెస్ట్మెంట్స్ సార్? ఓన్లీ ఫర్ మ్యూచువల్ ఫండ్స్, నాట్ ఫర్ అదర్. ఓకే, సో ఓకే సార్. యా, నాకు మ్యూచువల్ ఫండ్స్ నేను ఆల్రెడీ 2 years నుంచి చేస్తున్నాను సార్. గ్రో యాప్ లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు 1.5 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి. సో ఇప్పుడు రైట్ టైం లైక్ ఫండ్ బజార్ కి షిఫ్ట్ అవ్వడం కరెక్ట్ అంటారా, లేదంటే గ్రో లోనే కంటిన్యూ చేసి 1 month స్టేట్మెంట్ ఇచ్చి మీతో రివ్యూ చేయించుకోమంటారా? 1 month స్టేట్మెంట్ ఇచ్చి రివ్యూ చేయించుకోండి. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ప్రాపర్లీ ఇన్ గ్రో ఆల్రెడీ స్టార్టెడ్ అంటే. ఓకే అండ్ నేను ఇప్పుడు హై రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అప్ టు 5 years వరకు. సో లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్ ఏది సజెస్ట్ చేస్తారు సార్? అంటే ఎంత అమౌంట్ చేద్దాం అనుకున్నారు? అప్ టు 5,000 per month. 5,000 per month 5 years అని లార్జ్ క్యాప్ అండి. 5 years కి ఇట్స్ నాట్ లాంగ్ టర్మ్, ఇట్స్ లైక్ షార్ట్ టర్మ్ అన్నట్టు. అంటే జనరల్ గా అయితే బ్యాలెన్స్డ్ ఫండ్ సజెస్ట్ చేస్తున్నాం, బట్ మీరు రిస్క్ చేస్తే కనుక లార్జ్ క్యాప్ వెళ్ళొచ్చు. ఓకే, అంటే స్మాల్ క్యాప్ ఎందుకు సజెస్ట్ చేయట్లే? అంటే మేబీ లాసెస్ ఎక్కువ ఉంటాయన్నా సార్ విత్ ఇన్ ఏమన్నా క్రాష్ అయినా? 10 years అబోవ్ వాళ్ళకి స్మాల్ క్యాప్ ఉంటుంది. ఇంకా కావాలంటే అసలు సెక్టర్ ఫండ్స్ అనేది బెటర్ రిటర్న్స్ ఇస్తాయి. బట్ సెక్టర్ ఫండ్స్ వచ్చేటప్పుడు more than 15 years వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. అంటే కొన్ని క్రైటీరియా ఉంది, క్రైటీరియా ప్రకారం ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఎలాగో మార్కెట్ హై ఉంది కాబట్టి అన్ని ఫండ్స్ ఒకేలాగా చూపిస్తున్నాయి. యాక్చువల్ గా మోస్ట్లీ 80%, 90% నడుస్తున్నాయి, లేదంటే అట్లీస్ట్ 60% రిటర్న్స్ చూపిస్తున్నాయి 1 year రిటర్న్స్ అన్ని, ఏదైనా లార్జ్ అయినా స్మాల్ అయినా. బట్ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో చెప్పలేం. అండ్ ఇంకోటి మిడ్ క్యాప్ గ్రో అవుతుంది అనేది ప్రిడిక్షన్ విత్ ఇన్ నెక్స్ట్ 2022 ఆ టైంలో. సో లార్జ్ క్యాప్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ బాగుంది. ప్రీవియస్లీ లార్జ్ క్యాప్ ఇస్ నాట్ గుడ్, నౌ ఇట్స్ గుడ్. బట్ మిడ్ క్యాప్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ర్యాలీ జరుగుతుంది. సో లైక్ దట్ ప్రిడిక్షన్స్ ఉన్నాయి. బేసిక్గా లార్జ్ క్యాప్ సేఫ్ సైడ్ అంటారు, బట్ లార్జ్ క్యాప్ వచ్చేసి తక్కువ రిటర్న్స్ వస్తున్నాయని విన్నాము. బట్ ఇప్పుడైతే మార్కెట్ ఎక్కువ ఉంది కాబట్టి లార్జ్ క్యాప్ కూడా కొంచెం బాగానే కనబడుతుంది. ఓకే,
సో టర్మ్ పాలసీ వచ్చేసి నేను డైరెక్ట్ గా మ్యాక్స్ తో తీసుకున్నాను సార్. 1 year అవుతుంది, 1 installment కట్టాను. మీరు ఇందాక డైరెక్ట్ గా కంపెనీస్ తో తీసుకుంటే అంత సపోర్ట్ ఉండకపోవచ్చు అన్నారు కదా. మ్యాక్స్ నేను అప్ టు 75 years తీసుకున్నాను. లైక్ వేవర్ ఆఫ్ ప్రీమియం కూడా తీసుకున్నాను. దాంతో పాటు డైరెక్ట్ మ్యాక్స్ తోనే తీసుకున్నాను అప్ టు 60 years కట్టే వరకు. అది డ్యూరబిలిటీ వచ్చి 75 years ఉంది, బట్ నేను అప్ టు 60 years పేయింగ్ టర్మ్ పెట్టుకున్నాను. అది ఓకే కరెక్టే అంటారా డైరెక్ట్ గా మ్యాక్స్ తో తీసుకోవడం పైసా బజార్ తో కాకుండా ఏదైనా? యా, పాలసీ బజార్ కూడా ఇది సపోర్ట్ సరిగ్గా లేదు. సో ఐ డోంట్ సజెస్ట్ పాలసీ బజార్. డైరెక్ట్ అంటే కంపెనీస్ ప్రొవైడ్, అంటే మీకు బ్యాక్గ్రౌండ్ నుండి కొంచెం సపోర్ట్ చేయించుకోగలను అనుకుంటే నో ఇష్యూ అండి. అది దే విల్ సపోర్ట్. అంటే కొంచెం స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది, బట్ విల్ గెట్ ద అమౌంట్. అంటే రేపు పొద్దున మనం ఉండం కదా, ఏమన్నా లైక్ ఏమన్నా తేడా జరిగినా కూడా. సో లైక్ అరౌండ్ వాళ్ళైతే రిలేషన్షిప్ మేనేజర్ అని అదని కాంటాక్ట్ ఇచ్చారు, బట్ అది లాంగ్ టర్మ్ లో 30-40 years తర్వాత ఎవరు ఉంటారో చెప్పలేం. సో దానికంటే ఏమైనా సపోర్ట్ ఉంటుందో అసలు? బేసికల్లీ మనం ఓవరాల్ గా చెప్తున్నాను, నాట్ ఫ్రమ్ హ్యాపీకాన్, లైక్ ఎనీ అదర్, లైక్ హ్యావ్ యూ ఎవర్ సీన్ దీస్ కైండ్ ఆఫ్ సినారియోస్? జనరల్ గా ఏమవుతుంది అంటే వాళ్ళ రిలేటివ్స్ లో ఎవరో ఒకళ్ళు ఇన్సూరెన్స్ ఏజెంట్, సమ్ ఎమ్మెల్యేనో ఇలాంటి ఎవరినో పట్టుకుని వాళ్ళతో చేపిస్తారు. ఇన్ జనరల్ మా కేసెస్ వచ్చేటప్పటికి మా దగ్గరికి వచ్చేస్తాయి. ఏదైనా అంటే ఈ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఇంటిమేట్ చేస్తారు, మేము ఫాలో అప్ చేసి అది ప్రాసెస్ చేపిస్తాం. జనరల్ గా క్లెయిమ్ సపోర్ట్ అనేది. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ కేసెస్ వెరీ రేర్. రెండోది హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువ వస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే హాస్పిటల్ సరిగ్గా పే చేయాలి అమౌంట్. ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు క్లెయిమ్ పెట్టాం అనుకోండి, వాళ్ళు 2 లక్షలు ఇవ్వడం లేదంటే తక్కువ ఇవ్వడం లాంటివి జరుగుతుంది. అలాంటిదప్పుడు మేము సమ్ హైయర్ అథారిటీ ఉంటుంది, IRDAలో హైయర్ అథారిటీ ఒకటి ఉంటుంది, వాళ్ళకి మేము కంప్లైంట్ చేస్తాం ఇన్ కేస్ ఇది వర్కౌట్ అవ్వలేదండి. జనరల్ గా మనం ఏంటంటే బ్రోకర్ నుంచి వెళ్తాం కాబట్టి మనకు కొంచెం ఈజీగా ఇచ్చేస్తారు మనీ అనేది. దాని తర్వాత ఈవెన్ అది కూడా ఇవ్వకపోతే హైయర్ అథారిటీ ఇంకోటి ఉంది, అది మేము ఫాలో అప్ చేపిస్తాం. సో ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ అయితే మేము ఇస్తాం జనరల్ గా. సార్ ఇప్పుడు మేము టర్మ్ చేయాలంటే ఇప్పుడు మీతో చేయడం బెటర్ అంటారా, లేదంటే మేము ఓన్ గా వెళ్ళడం బెటర్ అంటారా? అది నేను చెప్పకూడదండి, ఎందుకంటే మాతో తీసుకునే వాళ్ళకి వీఆర్ సపోర్టింగ్, తీసుకునే వాళ్ళు దట్స్ దేర్ కదా. సో ఎలా తీసుకోవాలి మీతో అయితే? మాతో అయితే MEM కి మీరు మెయిల్ రాస్తే షీ విల్ గైడ్. మౌనిక రామే మీకు కాల్ చేస్తుంది, షీ విల్ గైడ్ మీకు. MEM@happycoin. అంటే వాళ్ళకి మేము త్రూ పేమెంట్ చేయాలా? మీకు చేస్తే మీరు చేస్తారా? పాలసీ ఏంటి? మా సైడ్ నుంచి సపోర్ట్ ఇస్తాము. యూ హ్యావ్ టు బై పాలసీ ఫ్రమ్ బ్రోకర్. ఆ బ్రోకర్ తో మీకు కనెక్షన్ అనేది ఇప్పిస్తాం జనరల్ గా. అంటే మరి మేము ఎక్కడ ఉంటాం? మీది హైదరాబాద్, మాదేమో ఎక్కడో వేరే వెస్ట్ గోదావరి. లేదు, ఆన్లైన్ లో ఇది కొనే పాలసీ అనేది బ్రోకర్ నేమ్ నుంచి వెళ్తుంది. డైరెక్ట్ గా మాకు బాండ్ వస్తుంది, అంతేనా? బాండ్ వస్తుంది. సో ఇప్పుడు పాలసీ కొనాలంటే 3 ఆప్షన్స్ అండి. ఒకటి ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి కొనడం, రెండోది ఇన్సూరెన్స్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి కొనడం, మూడోది డైరెక్ట్ కంపెనీ నుంచి కొనడం, నాలుగోది వచ్చి కంపెనీస్ ఏమైనా గ్రూప్ పాలసీస్ ఇష్యూ చేస్తే నాలుగోది. సో దీనిలో పవర్ఫుల్ ఏంటంటే కంపెనీస్ నుంచి తీసుకునే పాలసీస్ అనేది పవర్ఫుల్ ఉంటాయి, అండ్ బ్రోకర్ దగ్గర నుంచి తీసుకునే పాలసీస్ పవర్ఫుల్ ఉంటాయి. మనం ఇండివిజువల్ గా కొన్నా, లేదంటే ఇండివిజువల్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ దగ్గర నుంచి కొన్నా, లేదంటే డైరెక్ట్ వెబ్సైట్ నుంచి కొన్నా మనం స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే దే ఆర్ బోత్ పవర్లెస్ కదా. ఇప్పుడు పాలసీ బజార్ అని ఉన్నాయి, వాటిలో డైరెక్ట్ గా కట్టుకోవచ్చు అని చెప్తున్నారు. పాలసీ బజార్ అనేది కూడా బ్రోకర్ టైప్ లోకి వస్తుంది, బట్ దే ఆర్ నాట్ సపోర్టింగ్ పీపుల్, దే ఆర్ సపోర్టింగ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. సో మీరు పాలసీ బజార్ ది కంప్లైంట్స్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే పాలసీ బజార్ కంప్లైంట్స్ అని చెక్ చేయండి. దేర్ ఆర్ మెనీ కంప్లైంట్స్ పీపుల్ దగ్గర నుంచి. దే ఆర్ నాట్ సపోర్టింగ్ ప్రాపర్లీ. ఓకే సార్, ఓకే. ఓకే, అండ్ కంపెనీస్ నుంచి తీసుకునేది ఎందుకు ప్రాపర్ ఉంటుందంటే కంపెనీస్ ఒక 1000 మందికో లేదా 500 మందికి ఒకేసారి పాలసీ ఇష్యూ చేస్తాయి కాబట్టి ఎక్కువ అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తుంది కాబట్టి దే గివ్ హైయర్ ప్రియారిటీ. ఇన్సూరెన్స్ బ్రోకర్లు కూడా ఎక్కువ మందికి పాలసీస్ ఇష్యూ చేస్తారు కాబట్టి దే గివ్ హైయర్ ప్రియారిటీ. ఇప్పుడు మాది రెన్యూ బైదే ఒకటి ఉంది, అంటే ఒక బ్రోకర్ ఉన్నారు రెన్యూ బై. సో వాళ్ళు ఎవ్రీ మంత్ 1000 పాలసీస్ ఇష్యూ చేస్తారు, మంత్లీ 1000 పాలసీస్. సో ఆబ్వియస్ గా ప్రిఫరెన్స్ అనేది వీళ్ళకి ఇస్తారు కదా. సో లైక్ దట్ రేపొద్దున ప్రాబ్లం వస్తే వాళ్ళతో వెళ్ళాలండి, డైరెక్ట్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళకూడదు. రెన్యూ బైక్ మనం ఇంటిమేట్ చేస్తాం, అంటే మాకు ఇంటిమేట్ చేస్తే వీళ్ళు ఫాలో అప్. ఓకే. సార్, వన్ మోర్ క్వశ్చన్ సార్. పీర్ టు పీర్ లెండింగ్ గురించి మాట్లాడారు కదా. సో అదర్ దెన్ మ్యూచువల్ ఫండ్స్ నేను ఆల్రెడీ 20K వరకు ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో పీర్ టు పీర్ లెండింగ్ లో మీరు ఎలాగో ఆల్మోస్ట్ అరౌండ్ 10% రిటర్న్స్ అంటున్నారు కాబట్టి ఎప్పుడైనా మనం విత్డ్రా చేసుకోవచ్చు దాని మీద? అసలు మీరు పీర్ టు పీర్ లెండింగ్ లో మనం వేరే వాళ్ళకి లోన్స్ ఇస్తాము. సో వాళ్ళు రీపేమెంట్ స్ట్రక్చర్ బట్టి మనకు బ్యాక్ వస్తుంది. ఓకే, సో అది ఆ టర్మ్ అనేది మనమే ఫిక్స్ చేసుకోవాలి, లైక్ ఇది మంత్లీ రిటర్న్స్ లాగా వస్తాయి. 6 months అని, 1 year అని, లేదంటే 3 years అని, అలా మనం
అంటే ఎవరు లోన్ ఎలా అడుగుతున్నారు అనే దాని మీద మనకి ఫిక్స్ అయింది. ఓకే, ఇది లంసమ్ అయితే కాదు, లైక్ మంత్లీ రిటర్న్స్ లాగా వస్తాయా? మంత్లీ రిటర్న్స్ లాగా వస్తాయి. మంత్లీ రిటర్న్స్ లాగా వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. అంటే మీరు ఎవరైనా కానీ నాకు ఎగ్జాక్ట్ గా ఇది రిక్వైర్మెంట్ అని చెప్తే నేను డైరెక్ట్ ఇచ్చేస్తాను ఇది దీనికి ఇది చేయాలని. లేదంటే ఐ గివ్ 2-3 ఆప్షన్స్, దానిలో మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టార్టింగ్ లో కస్టమర్ అన్నారు లైక్ 10 lakhs ఇన్వెస్ట్ చేసి నాకు మంచి రిటర్న్స్ రావాలి, దానికి వచ్చి ఐసిఐసిఐ ఫ్రీడమ్ SWP అనేది బెటర్ ఉంటుంది. సో లైక్ దట్ కొంతమందికి డైనమిక్ బాండ్స్, డైనమిక్ ఫండ్స్ అని ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ లో, అందులోంచి మేము జనరేట్ చేస్తాం. కొంతమందికి పీర్ టు పీర్ లెండింగ్. సో మీ రిక్వైర్మెంట్ ఏంటనే దాని పైన ద సజెషన్ ఇస్ డిపెండింగ్. సో ఇక్కడ వాట్ ఎవర్ ద సజెషన్ ఈస్ గివింగ్ ఇట్ షుడ్ బీట్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ 6%, 7% ఉంటే మన రిటర్న్స్ 10%, 15% అలా ఉండాలి. దెన్ ఓన్లీ వి విల్ గ్రో ఫైనాన్షియల్. ఆయన మ్యూట్ లోకి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ సార్. సో వన్ మోర్ థింగ్ సార్, లిక్విడ్స్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి సార్? ఎగ్జిస్టింగ్ గ్రో లోనే కంటిన్యూ చేసుకోవచ్చు సార్? ఇంకో ఇన్ కేస్ అల్ట్రాషాట్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? అల్ట్రాషాట్ లో కంటిన్యూ చేయొచ్చు. ఇఫ్ యు వాంట్ మీ టు మానిటర్, నన్ను మానిటర్ చేయమంటే మాత్రం మీరు ఫండ్ బజార్ అకౌంట్ చేయాలి, లేదంటే అవసరం. ఓకే ఓకే, యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వాసు గారు, ఐఎమ్ భూపతి. వాసు గారు, నా పేరు శ్రీనివాస్. ఈవెన్ లిక్విడ్ ఫండ్స్ కూడా సపోర్ట్ చేస్తారా మీరు ఫ్యూచర్ లో? యా, లిక్విడ్ ఫండ్స్ కూడా విల్ సపోర్ట్. వాసు గారు, నా పేరు భూపతి. భూపతి గారు చెప్పండి. అయితే నాకు ఒక జనరల్ క్వశ్చన్ అండి. మనం పర్సనల్ లోన్ తీసుకొని అది మనం రియల్ ఎస్టేట్ లో ఒక ప్లాట్ కొనడం అట్లా అంటే చేయొచ్చా? యాక్చువల్ గా మనం జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ పీపుల్ కెనాట్ బై ప్లాట్. 5 లక్షలు 10 లక్షలు ఒకేసారి పెట్టాలంటే పెట్టలేరు. అలాగే కొనకుండా ఉండాలంటే ఇంకా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ మీకు ఏదైనా కొంచెం డీల్ లో వస్తే కనుక మీరు తొందరగా లోన్ క్లోజ్ చేయగలనంటే ట్రై చేయొచ్చు. బట్ ఒకసారి ప్లాట్ కొన్న తర్వాత దాన్ని సేల్ చేయడం కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. ఆ రిస్క్ అనేది మీరు బేర్ చేయగలనంటే నో ఇష్యూ. అంటే కొంచెం లాంగ్ టర్మ్ లో ఉంచుకోవాలనుకుంటే, లాంగ్ టర్మ్ లో ఉంచుకోవాలనుకుంటే యా పర్లేదండి, చేయొచ్చు. బట్ థింక్ అబౌట్, అంటే మీకు అవసరం లేదనేది ఒకసారి చూడండి. వాసు గారు, నా పేరు శ్రీనివాస్ అండి. సో పర్సనల్ లోన్ లో పార్షియల్ పేమెంట్ అనేది ఎంతవరకు కరెక్ట్ ఉంటారు? పర్సనల్ లోన్ లో పార్షియల్ పేమెంట్స్ చేయడం అంటే ఐ డోంట్ సజెస్ట్. అంటే పార్షియల్ పేమెంట్స్ ఇన్ ద సెన్స్ ప్రీపేమెంట్, ప్రీ క్లోజర్ చార్జెస్ లేకపోతే కనుక, పార్షియల్ పేమెంట్స్ రిలేటెడ్ చార్జెస్ ఏమి లేకపోతే మీరు చేయొచ్చు పర్సనల్ లోన్. ఓకే, సో హోమ్ లోన్ వచ్చేటప్పటికి మీరు సమ్ టైమ్స్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది, సమ్ టైమ్స్ క్లోజ్ చేయకుండా బెటర్ ఉంటుంది. ఓకే, బట్ పర్సనల్ లోన్ వచ్చేటప్పటికి ఎంత ఎర్లీగా క్లోజ్ చేసుకుంటే మీకు అంత బెటర్. ఓకే, అండ్ ఇంకొక క్వశ్చన్, యాక్చువల్ గా మ్యూచువల్ ఫండ్స్ మీతో అంటే లైక్ మీతో అసోసియేట్ అయినప్పుడు అంటే మినిమం లైక్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? మినిమం అంటే మేము ప్రతిదానికి గైడెన్స్ ఇస్తున్నాం కాబట్టి లైక్ లాంగ్ టర్మ్ కి వెళ్తే 10-15% అనేది ఈజీ వస్తుంది. ఓకే, yeah, and if you compare with others, మేము ఒక 2-3% ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే we are following multiple strategies to generate higher returns actually. Okay, compared to others. Yeah. Okay, thank you. ఇది నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపించేది రియల్ ఎస్టేట్ వర్సెస్ ఈక్విటీ ఫండ్స్. సో బిఎస్సి సెన్సెక్స్ రిలేటెడ్ ఇది రిటర్న్స్ అంటే సముద్ర మహల్ అనేది నేను యాక్చువల్గా ఒక పీపీటీ ఉందండి, ఒక ప్రెజెంటేషన్ ఉంది, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ గా ఇది ఏంటంటే హైయెస్ట్ కాస్ట్ ప్రాపర్టీ అనేది ముంబైలో జరిగిన డీల్ ఇది. సో ఈ సెన్సెక్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లో 17.91% వస్తే దీనిలో జస్ట్ 12.66% అనేది వచ్చింది. ఇక్కడ స్క్వేర్ ఫీట్ వచ్చేటప్పటికి 700 రూపాయలు ఉండేది 1,18,000 అయింది. ఏది ఈ సముద్ర మహల్ ప్రాపర్టీ. సో దట్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. రియల్ ఎస్టేట్ అనేది దట్ డిపెండ్స్ ఆన్ లైక్ సినారియో టు సినారియో. కొన్నిసార్లు మనకి రిటర్న్స్ వస్తే, కొన్నిసార్లు రిటర్న్స్ రావు. బట్ నవేడేస్ ఏంటంటే వాళ్ళు జనరల్ గా 1 lakh ఉండే ప్రాపర్టీస్ ని 5 లక్షలకు అమ్ముతున్నారు. సో అలాంటప్పుడు మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయకపోవడం బెటర్. దట్ అప్పు చేసి అంటే వీ హావ్ టు థింక్ మోర్. ఇంకొక క్వశ్చన్ సార్, యాక్చువల్ గా గోల్డ్ మెంబర్షిప్ తీసుకునే అంటే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళకి ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తే ఏమన్నా మీరు లాగిన్ లాంటిది ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా మీ పోర్టల్ కి? ఒక వీడియో కోర్స్ ఒకటి ఉంది, అది ఇస్తున్నాము. అండ్ రెండో వీడియో కోర్స్ కూడా ఉంటుంది, అది 1 year తర్వాత ఇస్తాం జనరల్ గా. సో విల్ ప్రొవైడ్ దట్ కంప్లీట్ డీటెయిల్స్. ఎందుకంటే ఎప్పుడన్నా ఆన్ డిమాండ్ రివ్యూ చేయడానికి ఉంటుంది కదా లీజర్ పీరియడ్ లో కానీ ఎప్పుడన్నా. సో యా, మేము కంప్లీట్ ఇస్తాం. జనరల్ గా ఏంటంటే గోల్డ్ మెంబర్షిప్ లో జాయిన్ అయితే ఇంకా అసలు నేర్చుకోవాల్సిన పని లేదు. వీ గైడ్ ఎవ్రీథింగ్.
అంటే ఇట్లా కంటిన్యూస్ క్యూఏ సెషన్స్ ఉంటాయా ఫ్రీక్వెంట్ గా మీతో? లేదు, కంప్లీట్ మీ ప్రొఫైల్ తీసుకుని మీకు సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది కదా, దాన్ని ఫాలో అయితే చాలు, మీరేం చేయాల్సిన అవసరం లేదు. అంటే డైరెక్ట్ మీ ఇన్కమ్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత, మీ లోన్స్ ఏంటి, డీటెయిల్స్ మొత్తం మేము తీసుకుని ఇది చేయండి అని చెప్పి మేము గైడెన్స్ ఇస్తాం. సో ఆ గైడెన్స్ ని ఫాలో అయ్యి ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే క్లియర్. ఇంకా అసలు మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ మీరు ఇంకా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ రెండోది కొంచెం డబ్బు మధ్యలో వస్తాయి కదా, 1 lakh 2 lakh ఇలా మనీ వస్తూ ఉంటుంది మధ్యలో. అలాంటప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ అయినా విల్ గైడ్ దాన్ని ఏం చేయాలని. సో ఫైనల్ గా ఏంటంటే మనం గోల్స్ రీచ్ అవ్వడానికి ఏమేం చేయాలనేది కంప్లీట్ వి గైడ్ ఇన్ గోల్డ్ మెంబర్షిప్. సో డోంట్ నీడ్ టు మళ్ళీ నేర్చుకోవాల్సింది క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అటెండ్ అవ్వడం కూడా అంత అవసరం లేదు. బట్ జనరల్ గా నాలెడ్జ్ పెంచుకోవాలంటే అటెండ్ అవ్వచ్చు, ఆప్షనల్. ఓకే, షూర్, థాంక్స్. వెల్కమ్ సార్. సో మనం ఈపీఎఫ్ ఉంది కదా సార్, ఈపీఎఫ్ ని మనం విత్డ్రా చేసుకుని ఏమైనా ఇన్వెస్ట్ చేసిన ఛాన్స్ ఏమైనా ఉంటే అలా ఏమైనా చేయొచ్చా? పిఎఫ్ అయితే నేను సజెస్ట్ చేయట్లేదండి. ఈపీఎఫ్ అనేది అలా ఉంచేయండి, మీకు ఎంత ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా దాన్ని అయితే టచ్ చేయొద్దు. ఇట్ విల్ గివ్ డీసెంట్ రిటర్న్, అంటే కొంచెం 7% ఆ టైప్ లో ఇస్తూ ఉంటుంది. సో దాన్ని కంటిన్యూ చేయండి, దాన్ని అయితే టచ్ చేయొద్దు పిఎఫ్ ని. సో పీపీఎఫ్, వాట్ అబౌట్ పీపీఎఫ్? పీపీఎఫ్ వీఆర్ నాట్ సజెస్టింగ్, ఎందుకంటే మోస్ట్లీ వీఆర్ సజెస్టింగ్ ఇన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దట్ గివ్ బెటర్ రిటర్న్ దెన్ పీపీఎఫ్. అండ్ ఈవెన్ పీపీఎఫ్ వడ్డీ రేట్లు కూడా తగ్గిస్తాననేది ఇప్పుడు న్యూస్ వచ్చింది. లాస్ట్ ఇయర్ అసలు తగ్గించాలి, బట్ అగైన్ కొన్ని జనాలకు భయపడి ఆగారు. నెక్స్ట్ ఇయర్ తగ్గిస్తారు. సార్ ఇప్పుడు గోల్డెన్ మెంబర్షిప్ లో జాయిన్ అవ్వాలంటే మీ మెయిల్ ఐడి కదా మీరు ఇచ్చారు కదా, happy.coin.in కి వెళ్ళొచ్చా? యా, దానికి వెళ్ళొచ్చు. నేను ఇక్కడ లింక్ ఆల్రెడీ పేస్ట్ చేస్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ జాయిన్. నమస్తే వర్ష గారు. సార్ చెప్పండి. సార్ నా పేరు పవన్. పేరేంటి? హలో, నా పేరు పవన్ అండి. సార్ కెన్ యు హియర్? ఇప్పుడు నా దగ్గర 20 lakhs వరకు సేవింగ్స్ ఉన్నాయండి. ఓకే. సో లైక్ మీరు ఒక వీడియోలో చెప్పినట్టుగానే నా ఇన్లాస్ నుండి ఒక ప్రెజర్ అయితే వస్తుంది, లైక్ హౌస్ తీసుకోండి అది ఇదని. ఓకే ఓకే. సో అది 85 lakhs వరకు అవుతుంది. సో టోటల్ 20 lakhs డౌన్ పేమెంట్ పెట్టేయచ్చు అంటారా, లేకపోతే నాకు కొంచెం దాని తర్వాత నాకు ఇంకా సేవింగ్స్ ఏమి ఉండవు? ఇప్పుడు 20 lakhs నేను పే చేసేస్తే అదే ఫస్ట్ ఇల్లు అవసరమా కాదా అనేది ఒకసారి చెక్ చేయండి. ఇల్లు అవసరం అనుకుంటే 20 lakhs కట్టడమే బెటర్. ఒక ఎమర్జెన్సీ ఫండ్ కొంచెం ఉంచుకుని 20 lakhs కట్టేస్తేనే బెటర్ యాక్చువల్గా. అంటే కొంచెం ఈ లోన్ తగ్గుతుంది కదా. అవును సార్. అండ్ ప్రీ కన్స్ట్రక్షన్ ఉంటాయి కదా, అంటే బిఫోర్ కన్స్ట్రక్షన్ సేల్ చేస్తారు, అది కొంచెం తక్కువ రేటుకి వస్తాయి. నేనైతే అది సజెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే కొన్నిసార్లు బిల్డర్స్ కంప్లీట్ చేయట్లేదు, అది అలా వదిలేస్తున్నారు. దట్ ఇప్పుడు కరోనా టైం కాబట్టి ఇంకా బిల్డర్స్ డేంజర్ లో ఉన్నారు, ఎవరు కొనట్లేదు. అండ్ ఆల్రెడీ కట్ని చాలా ఉండిపోయింది. సో వాళ్ళు చాలా ప్రెషర్ లో ఉన్నారు. ఇప్పుడు ఇలాంటివి ఇనిషియేట్ చేయకపోవడమే బెటర్. హలో సార్, నా పేరు గోపాలకృష్ణ. ఇందాక మాట్లాడానండి. హలో, చెప్పండి. నా పేరు గోపాలకృష్ణ. ఇది నేను లాస్ట్ వీక్ గోల్డ్ మెంబర్షిప్ తీసుకున్నానండి. అంటే నేను ఆఫీస్ వర్క్ నా మార్నింగ్ 7:30 టు ఈవినింగ్ 7:30 వరకు ఉంటది. అంటే 1 hour అప్ 1 hour డౌన్ జర్నీ ఉంటది. నేను ఆ వీడియోస్ కానీ మీ కోర్సెస్ కానీ ఎలా ఫాలో అవ్వాలి లేదంటే ఎక్కడ చూడాలన్నది నాకు అర్థం అవ్వలేదు. 2 మెయిల్స్ అయితే వచ్చినాయి, వెల్కమ్ టు ద గోల్డ్ కాయిన్ అని వచ్చింది, చూసాను. తర్వాత ఒక ఎక్సెల్ లాస్ట్ వీక్ ఒక ఎక్సెల్ పంపించాను. ఈ రోజు ఆఫ్టర్నూన్ సెషన్ కూడా టైం కూడా ఫిక్స్ చేసిన తర్వాత మీ కోర్సెస్ ఎలా చూడాలి, మెంబర్షిప్ ప్రోగ్రామ్ వల్ల నాకు ఏం బెనిఫిట్స్ ఉన్నాయన్నది నాకు అర్థం అవ్వలేదు. అందుకనే దానికి ఒక వీడియో చేసి పంపిస్తామని. బట్ ఇన్ జనరల్ నేను చెప్తున్నా, అంటే మిగిలిన వాళ్ళు కూడా చెప్తున్నాను, మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ జాబ్ కు మీరు 10 రోజులు లీవ్ పెట్టి ఈ రిలేటెడ్ వర్క్ చేస్తున్నా అసలు జనరల్ 1 day చాలు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి. బట్ ఇన్ జనరల్ చెప్తున్నా, 10 days మీరు లీవ్ పెట్టి మనీ మేనేజ్మెంట్ మీద కంప్లీట్ క్లియర్ చేసుకున్నా కానీ ఆ వర్త్ అనేది ఉంటుంది. అంటే ఆ లీవ్స్ రిలేటెడ్ మీకు ఆ వర్త్ అనేది ఉంటుంది. సో స్పెండ్ యువర్ టైం. ఈ ఫస్ట్ వీడియో కోర్స్ చేయాల్సి ఉంటుంది, తర్వాత ఎక్సెల్ షీట్ పంపించాలి, దాని తర్వాత డిస్కషన్స్ ఉంటాయి. ఇవన్నీ జరిగితే యువర్ కంప్లీట్ మనీ మేనేజ్మెంట్ ఇన్ ప్రాపర్ సెట్. దాన్ని మీరు ప్రాపర్ గా ఫాలో అయ్యారనుకోండి, ఫ్యూచర్ మొత్తం చాలా హ్యాపీ ఉంటుంది. సో మీకు డౌట్ ఉంటే కనుక MEM కే మెయిల్ చేయండి, షీ విల్ ఎక్స్ప్లెయిన్. ఒకసారి కాల్ చేయమని మెయిల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. Yeah, already 1.5 hours అవుతుంది. I'll quickly closed. So already ఇప్పుడు మీరు అన్నారు లైక్ ఆల్రెడీ ఇప్పుడు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే లైక్ ఇప్పటి నుంచి ఎలా చేయాలనేది ఒక ప్లాన్ ఉంది కదా. ఇప్పుడు ఆల్రెడీ సమ్ కేసెస్ లో ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు విత్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 25 or something, లైక్ ఏదో ఇంటి దగ్గర ప్లాట్ తీసుకొని పర్సనల్ లోన్స్ తీసుకొని ఆల్రెడీ కంప్లీట్ డెఫిసిట్ లో ఉండి ఉంటారు, లైక్ ఎలాంటి సేవింగ్స్ లేకుండా. సో అలాంటి వారికి ఏం సజెస్ట్ చేస్తారు? లైక్ ప్లాట్స్ తీసుకొని ఉన్నారు, సో అది ఇప్పుడు కరోనా
టైంలో రీసేల్ అవ్వక లైక్ ఆల్రెడీ హోమ్ లోన్ తీసుకొని ఉన్నారు. సో ఇలాంటి కేసెస్ లో ఎలా సజెస్ట్ చేస్తారు సార్? సో ఇక 2 థింగ్స్. వన్ ఒకటి డబ్బులు ఉంటే గైడ్ చేయడం అనేది, రెండోది లోన్లు ఉంటే గైడ్ చేయడం అనేది. సో లోన్లు ఉంటే లోన్ ఫ్రీ లైఫ్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది, దానిలో మేము గైడ్ చేస్తాం. కొంతమంది ఏంటంటే 10 క్రెడిట్ కార్డులు ఉండి లేదంటే లోన్స్ చాలా విచ్చలవిడిగా ఉండి కొన్ని ఉంటాయి కేసెస్. 10 lakhs లోన్, 20 lakhs లోన్ అలాగా. ఈవెన్ మొన్న కస్టమర్ అయితే 1 crore లోన్ అది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో సెటిల్మెంట్ ఉంటుంది, డెప్ సెటిల్మెంట్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సో దాని ద్వారా వీడు జనరల్ గా డెప్ సెటిల్మెంట్ అంటే సెటిల్మెంట్ చేస్తే బ్యాంకులతో ఏమవుతుందంటే టార్చర్ ఉంటుంది. కంటిన్యూస్ కాల్స్ వచ్చి వాళ్ళు మన ఇంటికి వచ్చేసి సిబిల్ పాడైపోయి ఇలా చాలా డిఫరెన్సెస్ జరుగుతాయి. అవన్నీ లేకుండా కూల్ గా బ్యాంకులతో డీల్ చేసి నెగోషియేషన్స్ చేసి దాన్ని సెటిల్మెంట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఆ సినారియోలో ఏంటంటే 66% అంత అమౌంట్ కడితే మొత్తం సెటిల్ అవుతుంది. అది కూడా మనం మంత్లీ కట్టుకుంటూ వెళ్తాం అన్నమాట, ఒకేసారి కట్టాల్సిన అవసరం ఉండదు. సో లాయర్ సపోర్ట్ తోటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాము. సో దాన్ని సజెస్ట్ చేస్తాం. జనరల్ గా లోన్స్ ఏవి ఉంటాయి సార్? లోన్ ఫ్రీ ఏదో సెషన్ ఉందన్నారు కదా, అది ఎలాగా మాకు ఏమన్నా ఎలా తెలుసుకోవడం? మీరు ఆల్రెడీ గోల్డ్ మెంబర్షిప్ లో ఉంటే గనక మీకు వీడియో కోర్స్ లింక్ ఉంది కదా, దానిలోనే ఉంది లోన్ ఫ్రీ లైఫ్ అనేది. మీకు కావాలంటే మళ్ళీ పంపిస్తారు. లోన్ గోల్డ్ మెంబర్షిప్ లో లేకపోతే గనక యూనిట్ పే సమ్ 500 rupees. విల్ సెండ్ దట్ లింక్. ఓకే ఓకే ఓకే. లాస్ట్ క్వశ్చన్ చేస్తారా సార్ ఆ వీడియో లోన్ ఫ్రీ లైఫ్ అనేది? గోల్డ్ మెంబర్షిప్ లో ఉన్నాను అయితే మీకు పంపిస్తాం. ఒకసారి మీరు MEM కి మెయిల్ చేయండి, షీ విల్ గైడ్. షీ ఇస్ ద సెంటర్ కంప్లీట్ గా. ఓకే, థాంక్యూ. ఓకే, ఏం కావాలనేది ఆవిడని అడగండి. యా, ఆ లింక్ ఇప్పుడు పోస్ట్ చేస్తాను. నా దగ్గర లేదు ఇప్పుడు ప్రెసెంట్. కావాలంటే గ్రూప్ లో నేను పోస్ట్ చేయమని చెప్తాను. ఓకే, ఫైన్, థాంక్యూ. వాసు గారు, నా పేరు మదన్ అండి. లాస్ట్ క్వశ్చన్ చెప్పండి మదన్ గారు. యాక్చువల్గా మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇయర్లీ దాని మీద ప్రాఫిట్స్ వస్తాయి కదా. సో ఇన్కమ్ జనరేట్, దానికి ఇన్కమ్ ట్యాక్స్ లో అది కూడా మనం ఇంక్లూడ్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ లో మనం ఫైల్ చేసేటప్పుడు, లేదా అంటే ఒకవేళ ఇంక్లూడ్ చేసే పని అయితే మనకి 44 ADA అని ప్రొఫెషనల్ ఇన్కమ్ మీద 50% రిబేట్ వస్తుంది. నాట్ రిబేట్, అది ఎగ్జామ్షన్ వస్తుంది. సో దాంట్లో ఇవి కూడా ఇంక్లూడ్ చేయొచ్చా? లేదు, మ్యూచువల్ ఫండ్స్ అయినా రియల్ ఎస్టేట్ అని ఇవన్నీ కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లోకి వస్తాయి. సో ఎప్పుడైతే మనం విత్డ్రా చేస్తున్నామో అప్పుడు మనం ఆ అమౌంట్ పే చేయాలి. మన అమౌంట్ గ్రో అయితే మనం పే చేయం. సో క్యాపిటల్ గెయిన్స్ వచ్చేటప్పటికి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని 2 ఉంటాయి. సో షార్ట్ టర్మ్ అంటే ఇది ఈక్విటీలోకి వస్తుంది కాబట్టి 10%, 15% ఆ టైప్ లో ఉంటుంది. సో ఎప్పుడైతే విత్డ్రా చేస్తామో అప్పుడు చేయాలి. సో జనరల్ గా ఏం చెప్తామంటే అది 1 lakh దాకా లిమిట్ ఉంది. అంటే 1 lakh దాకా మీరు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పే చేయక్కర్లేదు. సో విత్ ఇన్ దట్ లిమిట్స్ మనం ట్రై చేస్తాం. ఇన్ కేసు ఎక్స్ట్రా ఉంటే కనుక ఎక్స్ట్రా అమౌంట్ కి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రొఫెషనల్ ఆ ఇన్కమ్ లోకి రాదు. సో ఈ 1 lakh అనేది విత్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ కదా సార్? లేదంటే అట్ ది టైం విత్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్? విత్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 1 lakh కంటే ఎక్కువ రిటర్న్స్ తీసుకుంటే దాని మీద 10 or 15%. యా, అది విత్డ్రా చేస్తే వస్తే మనకి ప్రాబ్లం లేదు, దాన్ని విత్డ్రా చేస్తే. యా. ఓకే, థాంక్యూ. వాసు గారు, ఒకవేళ 50,000 వరకే విత్డ్రా చేస్తే విత్ ఇన్ 1 year దానికి నో ట్యాక్స్ కదండి? నో ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్. ఓకే, థాంక్యూ. అంటే ఇది మనం మాన్యువల్ గా ఎంటర్ చేయాలంటే లేదంటే విత్డ్రా చేసే టైంలోనే డిడక్ట్ అయి వస్తుందా ట్యాక్స్ అనేది మోర్ దెన్ 1 lakh ఉంటా? జనరల్ గా అది మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు అది మనం షో చేయాలి, ఎందుకంటే మన పాన్ తో లింక్ అయిపోయి ఉంటుంది ప్రతిదీ కూడా. ఓకే. సో రిటర్న్స్ సబ్మిట్ చేస్తాం కదా, అప్పుడు మనం దాన్ని చూపించాల్సి ఉంటుంది. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. యా, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సార్ బాలచంద్ర అండి. యా, బాలచంద్ర గారు చెప్పండి. ఇట్స్ లాస్ట్ క్వశ్చన్, ఆల్రెడీ 1.5 hours అయింది. యా సార్, చెప్పండి. ఇట్స్ గ్రేట్ ప్లెజర్ సార్. అండ్ మీ సెషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఆల్రెడీ థాంక్స్ అండి చూసాను. అండ్ యువర్ అంటే లైక్ ఏదైతే కన్వే చేస్తున్నారో అది పర్ఫెక్ట్ గా ఉంటుంది. క్లియర్. సో ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా కొన్ని చూసాను. అండ్ ఇది కొంచెం ఎఫెక్టివ్ గా అనిపించింది నాకు. ఓకే. సో కమింగ్ టు ద పాయింట్స్ అండి. ఫస్ట్ కమింగ్ టు ద దిస్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. ఓకే. యాక్చువల్ గా నేనైతే ఇప్పటిదాకా టర్మ్ ఇన్సూరెన్స్ ఇంకా తీసుకోలేదండి. ఐఎమ్ 35. ఓకే. సో ఆల్రెడీ నాకున్న కొన్ని డౌట్స్ మన కొలీగ్స్ కొంతమంది అడిగారు ఆల్రెడీ. సో కొంచెం నాకు. బట్ యాక్చువల్గా ఏంటంటే సార్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మా కొంతమంది ఎలాగ తీసుకున్నారంటే 5 years పేయింగ్, 5 years పే చేసుకుంటున్నారు. అండ్ తర్వాత ఇంకా పే చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు 65 years వరకు వాళ్ళకి సమ్ 1 crore కి సమ్ 50 lakhs కి అంత ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. సో అది ఎంతవరకు బెటర్ అంటారు? అది బెటర్ అంటే సైకలాజికల్ గా బెటర్, బట్ ఫైనాన్షియల్ గా బెటర్ కాదు. అంటే లైక్ ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసిన దాని ప్రకారం ఏంటంటే సార్, 5 years కి వాళ్ళకి సమ్ అరౌండ్ ఒకరికి సమ్ 26,000 ఇయర్లీ, ఒకరికి 35,000 ఇయర్లీ ఉంది.
సో దీన్ని బట్టి చూసుకుంటే అరౌండ్ 1.5 1.75 దాకా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంతే. సో దాని మీద సో టర్మ్ ఇన్సూరెన్స్ ఒక 50 lakhs క్లెయిమ్ కోసం 1.75 ఇన్వెస్ట్ చేయడం అనేది నాకు అంటే ఎక్కువ అనిపించలేదు. సో దీంట్లో ఏదైనా ఫ్లా ఉందా, ఏదైనా ఇందులో ఏదైనా హిడెన్ బిజినెస్ ఏమైనా ఉందా అనేది? లేదు, హిడెన్ ఏమి ఉండదు. ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఒకేసారి మీరు డబ్బులు కట్టేస్తే వాళ్ళు హ్యాపీ కదా, సో అందుకని చెప్పి అలా ఉంటుంది. హిడెన్ ఫ్లాస్ ఏమి ఉండవు. మీరు అలా కట్టాలంటే కట్టచ్చు, అలా కట్టాలంటే కట్టచ్చు. అది కూడా క్యాలిక్యులేట్ చేశానండి. లైక్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 35,000 ఇయర్లీ కడుతున్నారు, బట్ మనం చూసిన ప్రీమియమ్స్ ప్రకారం మొన్న మన డిస్కషన్ లో చూసిన ప్రీమియమ్స్ ప్రకారం యావరేజ్ 8,000 9,000 సంథింగ్ ఉంది ఇయర్. ఓకే, అదే అండి, సైకలాజికల్ గా అయితే అది బెటర్ ఉంటుంది. బట్ మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. బట్ జనరల్ నేను తీసుకున్న పాలసీ చెప్తాను. నేను 2014 లో 6,500 కి ఒక 75 lakhs పాలసీ తీసుకున్నాను అవివాలో. ఓకే, ఈవెన్ ఇప్పుడు కూడా నేను కట్టేది 6,500. బట్ అప్పుడు 6,500 అంటే చాలా ఎక్కువ, ఇప్పుడు 6,500 అంటే నథింగ్ కదా. సో అప్పుడే నేను 2 లక్షలు అలా కట్టానంటే అప్పుడు 2 లక్షలు చాలా ఎక్కువ. సో మన ఇన్ఫ్లేషన్ అనేది చూసుకుంటే మనం కట్టే అమౌంట్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి రాను రాను మనం కట్టే అమౌంట్ తక్కువ అన్నట్టు. ఓకే, అండ్ ఇన్ కేస్ ఈవెన్ ఇప్పుడు ఈ 5 years కట్టేసిన వాళ్ళకి 6th year కానీ 7th year కానీ ఏదైనా జరిగింది అనుకోండి, వీళ్ళు ఆల్రెడీ ప్రీమియం మొత్తం కట్టేశారు. సో బెనిఫిట్ ఏముంది, అదే ఒక 8,000 లో లేదంటే 5,000 లో 6,000 లో కట్టుకుంటూ వెళ్ళారు అనుకోండి, సో తక్కువ ప్రీమియం కే దే గాట్ మోర్ బెనిఫిట్ కదా. సో ఈ పాయింట్స్ మీద ఫైనాన్షియల్ గా బెనిఫిట్ కావాలంటే మాత్రం ఇయర్లీ పే చేయండి. లేదు నాకు సైకలాజికల్ ఒక 2 ఏళ్ళలో లేదంటే ఒక 5 years లో కట్టేసి దీని నుంచి బయటపడిపోదాం అని అనుకుంటే దెన్ 5 years ఆప్షన్, 10 years ఆప్షన్, ఈవెన్ 1 time కూడా కట్టొచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇట్స్ నాట్ దట్ గ్రేట్ ఆప్షన్ అండి. ఫైన్ సార్, అదే సార్. Fine. Thanks, Andy. Thank you so much. Have a great day, everyone. Thanks for participating in this program, and we'll meet again, Andy. And every month kuda sessions jarugutu untayi. So be in that group. I keep updating the new concepts. Have a great day, Andy. Thank you. Thank you so much. Sir, hello.